మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుడు ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయనిస్తూ అనుదినము అనుక్షణము ఆయన మనల్ని కాచి కాపాడుతూ ఆశీర్వదిస్తూ నడిపిస్తూ ఉన్నాడు. అయితే దేవుళ్ళో మనం దినదినాభివృద్ధి పొందాలి, దేవుని ఆశ. ఎందుకంటే ఆదికాండము 1:27-28 మనం చూసినప్పుడు మీరు ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించబడాలి, భూమిని నిండించాలి, అభివృద్ధి పొందేవారిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ భూలోకంలో ఉన్న మనం అందరం కూడా ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి మనం ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉండాలంటే మరి దేవుని యొక్క తోడు మనకి కావాలి. అందుకే బైబిల్లో మనం చూస్తే 33వ అధ్యాయం నిర్గమాకాండంలో మరి మోషే గారు అంటా ఉన్నాడు, అయ్యా ఈ అరణ్య ప్రాంతం నుంచి మేము బయలుదేరాలంటే మీ తోడు మాకు కావాలని ఆయన, మీరు తోడు రాని పక్షంలో, మీ సహాయం మాకు లేని పక్షంలో అయ్యా పాలు తేనెలు ప్రవహించే దేశం మాకొద్దు, మేము ఎడారిలోనే ఉండిపోతాం, నిక్కముగా మీ తోడు మాకు కావాలి, మీరు వస్తానంటేనే మేము ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తామని దేవుడితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీవు ఉంటేనే మేము జయించగలం, నీవు ఉంటేనే మేము ఆశీర్వాదకరంగా ఉండగలం. ఈ రోజుల్లో కూడా మనం చాలామంది దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటాం, అయ్యా వ్యాపారంలో నీ తోడు మాకు కావాలి తండ్రి, అయ్యా ఉద్యోగంలో నీ తోడు మాకు కావాలి నాయనా, మరి రాకపోకల్లో నీ తోడు మాకు కావాలి నాయనా, మనం అభివృద్ధి పొంది అన్నిట్లో కూడా మనము మరి దేవుని తోడు కోరుకుంటూ ఉంటాం. మరి బైబిల్లో లోకాసువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే చాలామంది అలాంటి పాస్టర్ గారు వాక్యం చెప్తూ ఉంటారు. మరి పేతురు గారు దేవుడి మాట విన్నాడు, విని మరి లోతుకి వెళ్ళి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు మరి పేతురు గారి వలలో పడ్డాయి. అవి పిగిలిపోయేంత విస్తారమైన చేపలు పడ్డాయి. అయితే ఇన్ని విస్తారమైన చేపలు పడ్డ తర్వాత మరి పేతురు గారు ఏం చేస్తున్నారన్నప్పుడు మనం చూస్తున్నప్పుడు అదే మనం అయితే అడుగుతూ ఉంటాం దేవుణ్ణి, నాయనా ఇక మీదట నువ్వు మా దగ్గరే ఉండిపోయా, మా లోపలే ఉండిపోయా. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఒక కథ విన్నానండి. కౌంట్లీ షావుకారులు చూసినప్పుడు వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ధనవంతులుగా సిరి సంపదలతో ఎప్పుడు కూడా గొప్పవారుగా మరి ధనధాన్యాలతో సిరితూగుతున్నట్లుగా మరి వయస్సాయిలు అందరూ కూడా మనకు కనపడుతూ ఉంటారండి. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి ఒక ధనలక్ష్మి వచ్చిందంటండి. మరి ఆవిడ వచ్చి వారి గల్లాపెట్టి దగ్గర ఆ కౌంటర్లో కూర్చుందంటండి. ఆ విషయాన్ని ఎవరు గమనించారంటండి? సావుకారు గారు గమనించారంట. గమనించి అన్నారంటండి, అమ్మా నేను మళ్ళీ వస్తాను, వచ్చేదాకా నువ్వు ఇక్కడే ఉండమ్మా అన్నారంటండి ఆవిడ్ని. మరి ధనలక్ష్మి అందండి, మహాతల్లి అందండి, అలాగేనయ్యా నువ్వు వెళ్ళిరావయ్యా, నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా నేను ఇక్కడే ఉంటానందంటండి. సరే కదా, నేను వెళ్ళి వాళ్ళ నేలబావి నుయ్యి ఉంటే నూతిలో దూకి చనిపోయాడండి. ఎందుకంటే మరి ఆవిడ ఎప్పుడు కూడా మా కుటుంబంలో ధనం సంపాదించే విధంగా మరి ఎవరండి ఆ సిరి సంపదలన్నీ మా ఇంట్లో ఉండాలి, ధనలక్ష్మి ఎప్పుడు కూడా మా ఇంట్లో ఉండాలని చెప్పి నేను కాదు రేపొద్దున నా కుటుంబం అంతా కూడా ఆశీర్వాదకరంగా ఉండాలని నూతిలో దూకు ప్రాణం తీసుకున్నాడంటండి. మరి ఇక్కడ మనం చూస్తే పేతురు గారి దగ్గరికి ఎవరు వచ్చారంటే దేవాదేవుడు వచ్చాడు. మరి వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. విస్తారమైన చేపలు పడ్డ తర్వాత పేతురు లాగుతూ మరి ఆ చేపలను పక్కన వాళ్ళకి అప్పచెప్పి పేతురు యేసుప్రభు వారి పాదాలు పెట్టిన ఒకే ఒక్క మాట చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా నామది గెలిపో, నేను ఘోరమైన పాపిని. యెహలోక సంబంధమైన సిరి సంపదల కొరకు కాదు, కానీ మనకి దేవుడు దేనికి తోడుగా కావాలి? మనం ఎప్పుడైతే బాప్తిజం తీసుకున్నామో, ఎప్పుడైతే ఈ లోకంలో మనం చనిపోయామో, ఈ లోకక్రియలను ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో, మనం పరలోక రాజ్యం వరకు ప్రయాణం చేస్తానికి, ఈ లోకంలో పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవిస్తానికి దేవుని యొక్క తోడు మనకే కావాలి. అందుకని యేసుప్రభు వారు బాప్తిజం తీసుకుని పైకి లాగ్గానే మరి ఏమొచ్చిందని పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చి ఆయన మీద వాళ్తా ఉంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నా.
కాబట్టి ఈ లోకంలో మనకి తోడు కావాలి. నిర్గమాకాండం అనగా ప్రయాణం అని దేవుడు చెప్తున్నాడు. మరి ఈ ప్రయాణములు ఈ లోకంలో మనము తల్లి గర్భం నుంచి ప్రారంభించి బాప్తిజం తీసుకుని మన ప్రయాణములో దేవుని యొక్క తోడు మనకి అవసరం. అంటే డబ్బులు సంపాదించుకుంటానుక అలా అయితే మోషేకి దేవుడు చెప్తున్నాడు, అయ్యా నీకు పాలు తేనెలు చేసని పంపిస్తాను నిన్ను, అక్కడ నువ్వు కట్టని ఇళ్లలో మీరు ఉంటారో, అక్కడ మీరు విస్తారమైన పంటలో మీరు విత్తని పంటను మీరు కోస్తారో, మీరు సమృద్ధిని కలిగి ఉంటారన్నప్పుడు మరి మోషే చెప్తున్నాడు, నువ్వు రాకపోతే మేము వెళ్ళమయ్యా. ఆహారం వద్దు, నీవు రాని పక్షంలో మాకు ఇల్లొద్దు, నీవు రాని పక్షంలో మాకు ఏది మాకు అవసరం లేదయ్యా, నీ ఉంటేనే మాకు చాలు, నీ ఉంటే ఈ ఎడారిలో కూడా మేము సంతోషంగా ఉండగలం. కాబట్టి మన ఆత్మీయ ప్రయాణంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో మన జయ జీవితాన్ని చూడాలి. మరి దేవుడు చెప్తున్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, దేవుడు చెప్తున్న దీవెనలు మనం పొందుకోవాలి, సమాధానభరితమైన జీవితం మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క తోడు మనకే కావాలి. అందుకని బయలుదేరమని చెప్పిన ఇజ్రాయేల్ దేవుడు వదిలిపెట్టేశాడంటే వదిలిపెట్టలేదు. మనం చూసినప్పుడు మేఘస్తంభంగాను అగ్నిస్తంభంగాను వారి మధ్యన సంచారం చేసేవాడుగా దేవుడు. మరి రాత్రి మరి అగ్నిస్తంభంగా పగల మేఘస్తంభంగా వారికి ఒక చిన్న గాయం కూడా తగలకుండా వారి బట్టలు మాయకుండా ఎడారిలో వారిని నడిపించేవాడిగా, పరలోకము నుంచి మన్నాను కురిపించేవాడిగా. చాలామంది మన్నా అనుకుంటే మనం అనుకుంటాం ఏలోక సంబంధమైన ఆహారమేమో అని. దేవుడు చెప్తున్నాడు బైబిల్లో, మన్నా అనగా దేవుని యొక్క వాక్యము. అందుకని దావీదు మహారాజు 119:105 చెప్తుంటాడు. ఒకసారి చూడమ్మా, నీ వాక్యము నా పాదాలకు దీపమై ఉంది. ఒకసారి చదవండి. 119వ కీర్తన అండి, 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని స్తోత్రం. దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ వాక్యము నా పాదాలకు దీపం. అది ఏం చేస్తుందంటే నా మార్గాలను సరళింపజేస్తుంది, నాకు మార్గాన్ని చూపించే విధంగా ఉంది, నాకు దారిని చూపించే విధంగా ఉంది, నన్ను నడిపించే విధంగా ఉంది. కాబట్టి దేవుని నమ్ముకున్న మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని తెలుసుకోవాలి. అందుకే మరి అన్ని మతాలకు సంబంధించిన గ్రంథాలు మరి వాళ్ళ ఇంట్లో ఉంటాయో లేదో తెలియదు, కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళ ఇంట్లో ఎక్కడికి వెళ్ళినా సరే 2, 3 బైబిల్, 4, 5 బైబిల్ కూడా ఉంటాయండి. పెద్ద బైబిల్, చిన్న బైబిల్, మరి ఆ బైబిల్ ఈ బైబిల్ అని 4, 5 బైబిల్ ఉంటాయండి. మొన్న ఒకళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తానికి వెళ్ళానండి నేను, మా ఆవిడ నేను వెళ్ళాం. మమ్మల్ని గదిలోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టారండి. 2 కుర్చీలు వేశారు, ఫ్యాన్లు వేశారు, అన్నీ వేసి కూర్చోబెట్టారండి. కూర్చోబెట్టిన తర్వాత నేను అలా చూస్తున్నాను, అలా చుట్టూ చూస్తున్నానండి. మరి పైన ఒక బైబిల్ ఉందండి, అరమరలో పైన మొత్తం బైబిల్ అంతా కూడా బూజు పట్టేసి ఉందండి. ఆవిడ ప్రతి వారం మాందండి, చాలా దూరం నుంచి మన సంఘానికి వస్తుందండి, చాలా దూరం నుంచి మన సంఘానికి వస్తుందండి. మరి ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది, మరి ప్రార్థన చేస్తూ ఉంటుంది, మరి దేవుడి సన్నిధి తిరుగుతూ ఉంటుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, మార్గం ఎవరు చూపిస్తారంటే వాక్యము నీకు మార్గాన్ని చూపిస్తుంది. అందుకనే మరి దేవుడు మేఘస్తంభముగాను అగ్నిస్తంభంగా నుండి ఎడారులో వారిని నడిపించేవాడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడితోడు లేకపోతే మన జీవితంలో ఏమి చేయలేం. అందుకని యేసోపుని మనం చూసినప్పుడు మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా యేసోపు జయించేశాడు, గొప్పవాడైపోయాడు, యేసోపు పెద్దవాడైపోయాడు, ఉన్నతమైన స్థితి కలిపాడని యేసోపు కోసం మనం చెప్పుకుంటూ ఉంటామని. మరి యేసోపు అంత గొప్పవాడిగా ఉండడానికి గల కారణము ఆదికాండము 39వ అధ్యాయము 2 నుంచి 4 వచ్చిన దాకా మనం చదువుకుంటే, యెహోవా యేసోపుకు తోడుగా, ఆ మహాతండ్రి మరి ఎవరికైతే తోడుగా ఉంటాడో, ఆ మహాతండ్రి మరి ఎవరినైతే నడిపిస్తూ ఉంటాడో, ఎవరికైతే సహకారం చేస్తూ ఉంటాడో, ఎవరికైతే ఆదరణకర్తగా ఉంటాడో, అంటే యేసుప్రభుని నమ్ముకున్న వాళ్ళందరికీ మరి దేవుడు తోడుగా ఉంటాడా అంటే, యేసుప్రభుని నమ్ముకుని ఆయన మార్గమును, ఆయన వాక్యమును, ఆయన ఉద్దేశములు ఎరిగిన వాడికి నమ్ముకుంటే సరిపోతుంది. అందుకనే బైబిల్లో దేవుడు ఏంటండి ఆ విత్తనాల కోసం చెప్పాడు. కొన్ని విత్తనాలు దారి పక్కన పడ్డాయి ఏంటండి, ఆ నేలంతా కూడా చాలా రాతి నేలలో ఉందంటండి, పక్షులు వచ్చి ఎత్తుకెళ్ళిపోయినాయండి విత్తనాలని.
మరి దేవుడు చెప్తున్నాడు వాక్యం ఎలా ఉంది? కొంతమంది వింటా ఉన్నారు కానీ ఏం చేస్తున్నారండి? సన్నిధికి వస్తూ ఉంటారు, లోపల ఉంటారు కానీ ఎక్కడ ఉంటారండి? వారి హృదయం ఎక్కడ ఉండదో, వాక్యాన్ని నేర్చుకునే విధంలో ఉండదు. అప్పుడు ఏం చేస్తాడంటే అపవాది దొంగిలించుకెళ్ళిపోతాడు వాక్యాన్ని. వాక్యం వెళ్ళిపోతే ఎవరు వెళ్ళిపోయినట్టండి? ఎవరు వెళ్ళిపోట్టు? వాక్యమే శరీర రూపధారి మీ మధ్యన సంచారం చేస్తుంది. వాక్యమే దేవుడు. ఒకవేళ నీలో వాక్యం లేకపోతే, నీలో ఉన్న వాక్యాన్ని అపవాది కానీ ఎత్తుకుపోతే నీలో ఎవరు లేనట్టంటే, నీకు ఎవరు తోడుగా లేనట్టంటే దేవాతి దేవుడు తోడుగా లేనట్టు. చాలామంది మనం చర్చకు వస్తాం కానీ వాక్యాన్ని వినలేని స్థితిలో మానవండి. చాలా పొద్దున్నే లేచిపోతాం, అడావిడిగా అన్నీ చేసేసుకుంటామండి, బైబిల్ తీసుకుంటాం, అన్నీ తీసుకుంటాం, చాలా స్పీడ్గా మరి దేవుడి సన్నిధికి 10 వచ్చేసి లోపల కూర్చుంటామండి. కానీ మన మనసు ఎక్కడ ఉండదండి? అందుకని పెద్దోళ్ళు అంటారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్. శరీరం ఎక్కడ ఉంటుందండి కానీ మనసు ఎక్కడ ఉండదో, శరీరం ఎక్కడ ఉంటుంది కానీ ఆలోచన ఎక్కడ ఉండదో, శరీరం ఎక్కడ ఉంటుంది మరి వాక్యం మీద మనసు ఉండదో. మన మనసంతా కూడా లోక సంబంధమైన వాటి మీద దేని మీదకో మన మనసు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు కొన్ని విత్తనాలను ఎవరు ఎత్తుకెళ్ళిపోతున్నారంటే పక్షులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి అంటండి. అంటే వీళ్ళు ఎన్నా ఇప్పుడు మన భూమిలో విత్తనం వేసామండి, పక్షులు తినేసి అనుకోండి, మొలుతుందా? ప్రయోజనం లేదు దానివల్ల. మన భూమి ఉంటుంది కానీ ఆ విత్తనం మొలవకపోవటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. మరి కొన్ని విత్తనాల కోసం దేవుడు చెప్తున్నాడు అవి ఎలా ఉన్నాయంటే మరి రాళ్లలో పడ్డ విత్తనాల వలె ఉన్నాయంటండి. ఆ రాళ్లలో కొద్దిగా మట్టి ఉండటం వల్ల కొద్దిగా అలా పైకి వస్తున్నాయి ఏంటండి. కానీ ఐహికమైన విచారము వాటిని కప్పివేసి ఆ విత్తనాలని మాడిపోయేలా చేస్తున్నాయంటండి. అంటే వాక్యం వింటూ ఉంటారో అనుకుంటూ ఉంటారు, ఇక్కడ ఉన్నప్పుడు అనుకుంటూ ఉంటారు ఇక మీదట మనం పాపం చేయకూడదు, ఇక మీదట మనం ఎలా ఉండకూడదు, ఇక మీదట మనం ఏం చేయకూడదు అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయకూడదు, దేవుని సన్నిధిలో నమ్మకస్తులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలని మరి దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నాం చేపు అనుకుంటారంటండి. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న సమస్య వచ్చిందనుకోండి ఏం మర్చిపోతారంటండి? దేవుడు చెప్తున్నాడు ఐహికమైన విచారము వలన, లోక సంబంధమైన విచారము వలన, అది రోగంతో అవ్వచ్చు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, లేకపోతే మన చుట్టూ ఉన్న అనేకమైన కష్టాలు మనలో ఉన్న వాక్యాన్ని మరి అణిచివేస్తా మాడిపోయేలా చేస్తాయంటండి. వాళ్ళు ఏం చేస్తారంటే సన్నిధిలో ఉండని చెప్పి కూడా వాక్యం అన్నట్టుగా కనబడతారో, కన్నీరు కార్చి ప్రార్థన చేసినట్టుగా కనబడతారో ఇక మీదట నిర్ణయించుకుంటారంటండి ఇక మీదట నేను ముట్టుకోను. చాలామంది మగవాళ్ళ నాన్నలు కూడా మనం చూస్తూ ఉంటాం. చాలామంది కూడా అనుకుంటారు ఏదండి జనవరి మరి డిసెంబర్ 31 అనుకుంటారు, ఇంక జనవరి 1 నుంచి నేను ఇంక తాగను. డిసెంబర్ 31 అనుకుంటారు ఇక మీదట నేను సంవత్సరం అంతా కూడా ఈ నూతన సంవత్సరంలో సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధికి గలుపుతాను, ఇంకా పాపం అన్నది నేను చేయను. కానీ తెల్లారేటప్పటికి చిన్న చిన్న సమస్యలు వచ్చేటప్పటికి, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చేటప్పటికి, అందుకని బైబిల్లో మరి మన గెహజీని చూసినప్పుడు బహుకాలం దేవుడిని వెంబడించాడు, బహుకాలము మరి ఎవరికండి ఎలీషా గారికి మరి సేవకుడిగా ఉన్నాడు, శిష్యుడిగా ఉన్నాడు. అనతి కాలంలో గొప్ప సేవకుడిగా ఎదగబోయే మరి గెహజీ ఎప్పుడైతే ధనం వెనకాల పరిగెడతాం ప్రారంభించాడో, దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి, దేవుని ఉద్దేశాలను విడిచిపెట్టి, దేవుని ఆలోచనలు విడిచిపెట్టి, దేవుని యొక్క తలంపులు విడిచిపెట్టి వచ్చిన నయమాన్ అంటున్నాడు ఎలీషా గారి దగ్గర, ఎలీషా గారు ఇదిగో బంగారం మీకు తీసుకొచ్చాను, ఎలీషా గారు ఇదిగో ధనం మీకు తీసుకొచ్చాను, ఎలీషా గారు ఇదిగో వస్త్రాలు మీకు తీసుకొచ్చాను, ఎలీషా గారు ఇదిగో వెండి మీ దగ్గరికి పట్టుకొచ్చాను అన్నప్పుడు ఎలీషా ఒకే ఒక్క మాట చెప్పాడు, దేవుడు నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను నీకు ఉచితంగా ఇచ్చాను, నీ దాంట్లో ఒక్క పాలు కానీ పొల్లు కానీ నాకు వద్దు. దేవుడు మాటలు చెప్తున్నాడు ఎలీషా. కానీ గెహజీ యొక్క మనస్సు ధనం వెనకాల పరిగెడతా ఉంది. కారణం ఏంటి? దేవుడు చెప్పాడు ధనము ఏం చేస్తుంటే సమస్త పాపాలకి మూలం. ధనం నిన్ను ఏం చేస్తుంటే నాశనం చేస్తుంది, ధనం నిన్ను ఏం చేస్తుంటే పాడు చేస్తుందని దేవుడు చెప్పాడు. కానీ ఇతను ఏం చేయటం ప్రారంభించాడంటే ధనం వెనకాల పరిగెడతాం ప్రారంభించాడు, ధనం కోసం పరిగెడతాం ప్రారంభించాడు. ఏం సంపాదించుకున్నాడని మనం చూస్తే నయమాను విడిచిన వ్యాధిని గెహజీ సంపాదించుకున్నాడు. కారణం ఏంటంటే అతనిలో వాక్యం లేదు.
మనసు దురాశ వైపుకి వెళ్తున్నప్పుడు, ధనం వైపుకి వెళ్తున్నప్పుడు. అందుకని అబ్రహాం అంటాడు, సొదొమ రాజు అంటాడు, అయ్యా నీ ధనములోంచి ఒక్క చెప్పులు వారైనను నాకు వద్దు. ఒకవేళ రేపు వద్దు నువ్వు అనొచ్చు, అబ్రహామును బాగు చేసిన వాడు నేను, అబ్రహామును హెచ్చించిన వాడు నేను, అబ్రహాముకి ధనాన్ని ఇచ్చిన వాడు నేనని చెప్పొచ్చు. కాబట్టి నీ ఆస్తులోంచి ఒక చెప్పులు వారు కూడా నాకు వద్దు. యెహోవాయే నన్ను ఆశీర్వదిస్తాడు, యెహోవాయే నన్ను గొప్పవాడిని చేస్తాడు, యెహోవాయే నన్ను దీవిస్తాడు, యెహోవా తోడు మాత్రమే నాకు కావాలి. కానీ ఇవాళ మనం దేవుడి దగ్గర ఉన్న మనం అందరం కూడా ఎలా ఉంటామంటే, ధనం ఉంటే ఏం అవసరం లేదండి, దేవుడు అవసరం లేదు. ఒకవేళ అన్ని సమృద్ధిగా ఉంటే, ఒకప్పుడు మనం చాలా ప్రార్థన చేసిన వారము ఇవాళ ప్రార్థన చేసుకోలేకపోతానికి గల కారణం ఏంటంటే, దేవుడిచ్చిన సమృద్ధిని బట్టి దాని వెనకాల మనం పరిగెడతా ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దేవుడు చెప్తున్నాడు, అది నీకు మార్గం చూపిస్తుంది. అందుకని 27వ కీర్తన 4వ వచనంలో దావీదు అంటాడు, అయ్యా నాకు ఒక వరం కావాలి. అది ఎలాంటి వరం అయి ఉండాలంటే, నా బ్రతుకు దినాలన్నీ కూడా నీ సన్నిధిలో నేను బ్రతకాలయ్యా, నాకు ఒక వరం కావాలి నాయనా, నా ఆశ నువ్వు నెరవేర్చింపచేయి, నన్ను దీవించు, నాకు ఒక వరం ఇవ్వి. అదే నన్ను అడగమన్నారు అనుకో, నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, అయ్యా స్వస్థత వరం నాకు ఇవ్వు నాయనా, అయ్యా నేను ప్రార్థన చేస్తే అద్భుత కార్యాలు జరిగే వరాన్ని నాకు ఇవ్వు నాయనా. లేకపోతే మా సంఘము చాలా పెద్ద సంఘం అయిపోవాలి, ఆళ్ళగైపోవాలి, ఏళ్ళగైపోవాలని ప్రార్థన మనం చేస్తూ ఉంటామని. కానీ దావీదు మహారాజు అడుగుతున్నాడు దేవుణ్ణి, అయ్యా నా బ్రతుకు దినాలన్నీ కూడా నీ సన్నిధిలో ఉండే ఒక్క వరాన్ని నాకు దయచేయి. కారణం ఏంటంటే, దేవుడు తోడుంటే మనకు ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు తోడుంటే మనకు దీవెన ఉంటుంది, దేవుడు తోడున్నప్పుడు అనేకమైన సమస్యలు మనం గెలగలుగుతాం. అందుకని దేవుడు చెప్పాడు, మరి 3వ విత్తనం ఎక్కడ పడ్డదంటే సారవంతమైన భూమి మీద పడ్డదే. అది 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలిస్తూ, ఆ విత్తనం ఎలాంటి విత్తనం అంటే అండి, దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యాన్ని గ్రహించుకొని, దేవుని వాక్యాన్ని అవలంబిస్తున్న విత్తనం అంట. అది ఎక్కడ కట్టబడ్డదంటే క్రీస్తు అనే బండమే కట్టబడ్డది. దాని మీద అనేకమైన అలలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు, శోధనలు రావచ్చు, వరదలు రావచ్చు, కానీ చెప్తున్నాడు ఆ ఇంటికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ 3 విత్తనాలు దేవుడి గుళ్ళోనే ఉన్నాయండి. ఎక్కడున్నాయండి? ఎక్కడున్నాయి? 3 చర్చిలోనే ఉన్నాయి. చర్చికి వచ్చిన తర్వాత బాగా నిద్ర వస్తుందండి. దానికి ఎప్పుడు వస్తుందండి నిద్ర? ఇంటికాడ మరి 1.5 గంటన్నర సెల్ ఫోన్ చూసినా నిద్ర రాదు, 2 గంటల సెల్ ఫోన్ చూసినా నిద్ర రాదు, రాత్రి 12 అయినా నిద్ర రాదు, 1 గంట అయినా నిద్ర రాదు. ఇలా చర్చిలోకి వచ్చి అలా కూర్చోగానే ఏమవుతుందండి? బాగా నిద్ర వచ్చేస్తుందండి. హాయిగా బలి చూస్తూ ఉంటాం మనం. అలా కూర్చుని అలా కునిపట్లాడుతా అలాగ నిద్రపోతారండి. ఏం చేస్తుందండి సాతాను? ఏం చేస్తుంది? వాక్యాన్ని దొంగిలించిపోతుంది, వాక్యాన్ని ఎత్తుకుపోతుంది. అందుకని దేవుడు చెప్తున్నాడు, సారవంత మీద పడ్డ భూమిలాగా నువ్వు ఎప్పుడైతే ఫలిస్తావో, క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే నువ్వు పునాది వేసుకుంటావో, క్రీస్తు అనే బండ మీద ఎప్పుడైతే నీ గృహాన్ని కట్టుకుంటావో, అనేకమైన శోధనలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు. నువ్వేం తెలుసుకుంటావు అంటే వాక్యాన్ని బట్టి దేవుడు ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటావు. అందుకని బైబిల్లో మనం చూస్తే ఎలీషా గారు మనకి కనపడుతూ ఉంటారు. ఒకసారి రాజు ఏం చేశాడంటే ఎలీషా గారి మీదకి సైన్యాన్ని అంతటినీ పంపించేశాడంటండి. ఎలీషా గారిని బంధించి తీసుకురండి. మరి ఎలీషా మరి ఉన్న కొండ చుట్టూ కూడా సైన్యం అంతా వచ్చారంటండి. రాత్రి అనేక మంది వచ్చారంటండి. మరి సైన్యాధిపతులు అందరూ కూడా వచ్చి గుర్రాలు వేసుకొచ్చి మరి ఆ కొండ చుట్టూ ఆవరించారంటండి. తెల్లారి పొద్దున్నే ఎలీషా గారు శిష్యుడు వెళ్ళాడంటండి. అయ్యా బోధకుడా, నాయనా ఎవరొచ్చారండి? మరి మనమేకి రాజు యొక్క సైన్యం అంతా వచ్చింది, మిమ్మల్ని నన్ను కూడా బంధించి తీసుకెళ్తానికి వచ్చింది. ఎవరున్నారంటే వాళ్ళతో పాటు చూడండి, 1వ రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 16-17 వచ్చిన చదవండి.
అతడు భయపడవద్దు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని యొక్క కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. దేవుని స్తోత్రం. అక్కడ మరి ఎలీషా గారి యొక్క శిష్యుడికి ఏం లేదంటే విశ్వాసం లేదు, దేవుడి మీద నమ్మకం లేదు. సిరియా రాజు అంటే భయం ఉందండి. సిరియా రాజు పంపించిన సైన్యాన్ని చూసి భయపడిపోతా ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు, కంగారు పడిపోతా ఉన్నాడు, టెన్షన్ పడిపోతా ఉన్నాడు. ఎవరి మీద అనుకోవట్లేదండి, దేవుడి మీద అనుకోవట్లేదు. కాబట్టి ఎలీషా గారు చెప్తున్నాడు, అయ్యా ఒక్కసారి ఈ యొక్క నేత్రాలు తెరువు నాయన. దేవుడు చెప్తున్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను. ఎప్పుడైతే నువ్వు దేవుడి మాట వినేవాడిగా ఉంటావో, దేవుడి నామాన్ని అంగీకరించేవాడిగా ఉంటావో, దేవుడి మార్గంలో నడిచేవాడిగా నువ్వు ఉంటావో, దేవుడి మాటల ప్రకారంగా నువ్వు జీవించేవాడిగా ఉంటావో, దేవుని యొక్క తోడు నీ మీద ఉంటుంది. నీ మీద రూపించబడ్డ ఎలాంటి ఆయుధమైనా సరే, ఏ విధమైన ఆయుధమైనా సరే దేవుడు చెప్తున్నాడు అది వర్ధిల్లదో, అది నిలబడదో. అనేక మంది రావచ్చు, అనేకమైన కష్టాలు రావచ్చు, అనేకమైన ఇబ్బందులు రావచ్చు. లేదు మన పక్షాన మరి చాలా గొప్పవాళ్ళు అయినా ఉండి మనం చూసుకుంటూ ఉండొచ్చు. మనం కూడా లోకంలో చూసుకుంటూ ఉంటాం. మరి డబ్బులు ఉన్నాయా, లేకపోతే మరి మనకు సైన్యం ఉందా, లేకపోతే మన వెనకాల ఎవరున్నారు, మన బలమేంటో మనం చూసుకుంటూ ఉంటాం. కానీ ఎంత బలమున్నా, అందుకని 127 కీర్తనలో దేవుడు అంటాడు, రాత్రంతా నువ్వు కష్టపడి ప్రయాసపడి నువ్వు ఒకవేళ రాజ్యానికి కాపలా కాసిన నీ కాపలా అంతా కూడా దేవుడు తోడు లేకపోతే నీ ప్రయాసంతా వ్యర్థమే. దేవుడు కృప లేకపోతే నీ ప్రయాసంతా వ్యర్థమే. అందుకని మనం చూస్తే యాకోబు సంతానంలో 12-13 మందిని మనం చూస్తున్నప్పుడు యోసేపు ఒక్కడు మాత్రము ఆశీర్వాదకరంగా ఉండటానికి, యోసేపు ఒక్కడు మాత్రము జయించగలుగుతానికి, యోసేపు ఒక్కడు మాత్రము దీవించబడటానికి, యోసేపు ఒక్కడు మాత్రము హెచ్చించబడటానికి గల కారణము యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు. యోసేపు తన జీవితంలో నీతిగా జీవిస్తూ ఉన్నాడు, యథార్థంగా బ్రతుకుతూ ఉన్నాడు, కరుణా కటాక్షములు గలవాడిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే దేవుడి సన్నిధిలో పాపము చెయ్యని వాడిగా. దేవుడు మనకు తోడు కావాలంటే నమ్ముకుంటే సరిపోతుందా? సంఘానికి వెళ్తే సరిపోతుందా? ఇప్పుడు నేను చెప్పాను కదండి, 3 రకాల విత్తనాలు ఉన్నాయి, 3 కూడా సంఘానికి వస్తున్నాయి. ఒక విత్తనాన్ని పక్షులు ఎత్తుకెళ్ళిపోతున్నాయి, ఇంకా దానికి జీవం లేదు, మొలిసే విధానం లేదు, ఇంకెంతకాలం ఉన్న తన జీవితంలో ఎలాంటి మంచి స్థితి చూడలేని స్థితి. ఇంకొక విత్తనం చూస్తే చర్చిలో ఉన్న కంచేపు కాంత బాగున్నట్లుగా, మళ్ళీ లోకంలోకి వెళ్ళగానే చిన్న చిన్న శ్రమలు రాగానే వెనుదిరిగి చూసే విధంగా. లోతు భార్య తన జీవితంలో వెనుదిరిగి ఎప్పుడైతే ధనం వైపు చూస్తూ ప్రారంభించిందో, సొదొమ గొమొర్రా వైపు చూస్తూ ప్రారంభించిందో, తన జీవితంలో మనం చూస్తున్నప్పుడు సమస్తాన్ని పోగొట్టుకున్న దానిగా ఒక ఉప్పు స్తంభముగా దేవుడు తోడుగా ఉండి వారి చేతులు పట్టుకుని మరి పాప లోకానికి విడిపించుకుని తీసుకెళ్తా ఉండగా వెనుదిరిగి చూసి ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఇవాళ దేవుడి సన్నిధిలో మనము ఉన్నామంటే దేవుని మీద విశ్వాస నేత్రాలు కలిగిన వారిగా ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నీకన్నా ముందుగా నా దూతను పంపిస్తాను. కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, శోధన రావచ్చు. ఇవాళ చిన్న వ్యాధి వచ్చినప్పుడు మనం కంగారు పడిపోతాం. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా గాయాలు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, నేను నీకు స్వస్థతనిస్తాను. దేవుడు నమ్మగలగాలి, దేవుని మీద విశ్వాసంతో మనం ఉండగలగాలి, దేవుడు యొక్క మార్గాన్ని నెరుచుకుని మార్గంలో మనం బ్రతకగలగాలి. ఇలా మన సన్నిధి కంటే వచ్చేస్తాం, కానీ దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తానికి చాలామందికి ఇష్టం ఉండదండి. దేవుళ్ళలోకి వచ్చేస్తాం, చెప్పమంటే 2-3 వాక్యాలు కూడా చెప్పేస్తాం, మానకన్నా కూడా వస్తూ ఉంటాం. కానీ మనం చూస్తుంటే మన జీవితంలో ఆశీర్వాదం లేని వారిగా కనపడతా ఉంటాం. దానికి గల కారణం దేవుడు చెప్తున్నాడు, నీవు ఆశీర్వదించబడాలి, నువ్వు దీవించబడాలంటే దేవుడు చెప్తున్నాడు ఆయన తోడు నీకు ఉండాలి.
ధనం ఉంటే సరిపోదు. ఇవాళ చాలామంది అనుకుంటూ ఉంటారు, ధనం ఉంటే సరిపోతుందా? ధనం ఉంటే సరిపోద్దా? ఇలా ఎంతోమందిని మనం చూస్తున్నాం. చాలామంది చెప్తుంటారు, ఆకలి వేయట్లేదండి, పులి తెరుపు వచ్చేస్తుంది. ఉండటానికి అన్నీ ఉంటాయండి. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, వాళ్ళ ఇంట్లో అనేకమైన స్వీట్లు ఉంటాయి, అనేకమైన తీపి పదార్థాలు ఉంటాయి, అనేకమైన ఆహారాలు ఉంటాయి. మనం చూస్తే చాలామంది శరీరాల్లో ఇవాళ మనం చూస్తే విపరీతమైన షుగరు. ఇవాళ ఏమన్నా తిందామంటే షుగరు బీపీలు పెరిగిపోయే పరిస్థితి అండి. డాక్టర్ల గారు డైట్ అని ఒక చార్ట్ కూడా తయారు చేశారండి. నువ్వేం తినాలో, ఎంతే తినాలంటండి. అన్నం ఇన్ని కూరగాయ ముక్కలు తినాలంటండి. ఎంతే పెరిగేసుకోవాలంటండి. ఎక్కువ వేసుకుంటే కొలెస్ట్రాల్ వచ్చేస్తుందంట. మరి మన పితరులు అనేక మంది మరి ఇలా తిన్నారా, ఇలా ఉన్నారా, వాళ్ళకు కూడా గ్యాసులు ఉన్నాయా, లేకపోతే వాళ్ళకు కూడా బీపీలు ఉన్నాయా, వాళ్ళకు కూడా తినడానికి లేకుండా ఉందా, వారి జీవితాలు ఎలా ఉన్నాయని మనం చూసినప్పుడు వారు చాలా సంతోషంగా బ్రతికారు. కానీ ఇలా నేటి దినాన మనం బ్రతికే జీవితము. అందుకని దేవుడు చెప్తున్నాడు, దేవుడు తోడు ఉండాలి. మనకు ధనం ఉంటే సరిపోదు, లేకపోతే మన దగ్గర ఆహారం ఉంటే సరిపోదు. చాలామంది అనుకుంటూ ఉంటాం, మన కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పిల్లలు ఉంటే సరిపోదండి. దేవుడు ఆశీర్వదించిన పిల్లలు ఉండాలి, దేవుడు దీవించిన పిల్లలు ఉండాలి. లేకపోతే ఎలా ఉంటుందంటే ఆదాము అవ్వల పిల్లల్లాగా ఒకరినొకరు కొట్టుకునేవారుగా, ఒకరినొకరు తిట్టుకునేవారుగా, ఒకరినొకరు చంపుకునేవారుగా, నిత్యము దెబ్బలాడుకునేవారుగా ఉంటారు. ఆ కుటుంబంలో శాంతి సమాధానము. అందుకని మోషేతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు బయలుదేరి, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నీకు ఏం కలగజేస్తానంటే సమాధానమును కలగజేస్తాను. మరి నీ కుటుంబంలో సమాధానం ఉండాలి, సంతోషం ఉండాలి, మరి దేవుని కృప నీకు ఉండాలి, దేవుని ఆశీర్వాదం నీకు ఉండాలి. మరి దేవుడి సన్నిధిలో దీవించబడేవాడిగా నీవు ఉండాలంటే దేవుని యొక్క తోడు కావాలి. దేవుని యొక్క తోడు కావాలంటే మనం నీతిమంతులుగా ఉండాలి. దేవుడి యొక్క తోడు కావాలంటే ఆయన ఉద్దేశాలు ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఆయన ఆలోచన ఎరిగిన వారిగా మనం ఉండాలి, ఆయన తలంపులు ఆయన ఉద్దేశాలు ఎరిగి దాని ప్రకారంగా బ్రతికే జీవితాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. అలా లేకుండా కేవలం నామకా క్రైస్తవుల వలె మరి సంఘానికి వచ్చి ఆదరించుకుని మనం వెళ్ళిపోతాం వల్ల దేవుడు చెప్తున్నాడు, నీకు ఎలాంటి మేలు కనపడదు. సర్వసంపదలకు నిధి ఆయన చెప్తున్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడిని, బాగు చేసేవాడిని, జ్ఞానాన్ని ఇచ్చేవాడిని. ఇవాళ ప్రపంచ దేశంలో యూదులంటే భయపడేవారుగా ఉంటారండి ఎవరైనా సరే. యెరూషలేం దేశం చాలా చిన్న దేశమైనా సరే వాళ్ళ టెక్నాలజీ అంతా కూడా 50 సంవత్సరాలకే అప్డేటెడ్గా ఉంటుందండి. అమెరికా లాంటి అగ్రగణ దేశాలు కూడా మరి జూడ్స్ని, యూదులను చూసినప్పుడు భయపడుతూ ఉంటారు. వాళ్ళకంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆ జనాంగాన్ని ఎవరు ఏర్పాటు చేసుకున్నారండి? దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. అందుకే సొలొమోను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీ జ్ఞానాన్ని నాకు దయచేయట. అయ్యా నీ సన్నిధిలో ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికించాలి, మరి నీ బిడ్డల్ని ఎలా నడిపించాలి, మరి ఈ రాజ్యాన్ని ఎలా చేయాలన్నది నాకు తెలియదు కాబట్టి నాయనా నీ జ్ఞానాన్ని నాకు ఇమ్మని దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, సొలొమోనా నీకు జ్ఞానంతో పాటు సిరి సంపదలతో పాటు దీర్ఘాయుష్నిచ్చి సమాధానాన్నిచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. ఏమడుగుతున్నావు దేవుణ్ణి? ఏహలోకమైన ధనం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఏహలోక సంబంధమైన జీవితం కోసం ప్రార్థన చేస్తున్నావా? ఏహలోక సంబంధమైన వాటి కోసము చూసుకుని తృప్తి పడేవాడిగానే ఉన్నావా? చాలామంది మన చిన్న చిన్న ఆశీర్వాదాలను చూసి, చిన్న చిన్న దీవెనలు చూసి దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా. కానీ పేతురు చెప్తున్నాడు, అయ్యా నువ్వు నా నావలోంచి వెళ్ళిపోను ఆయన, నేను ఘోరమైన పాపిని తండ్రి. అడుగుతున్నావా, నీ తోడు నాకు కావాలనైనా, నీ సహాయం నాకు కావాలి తండ్రి. అది అడగమండి మనం. అప్పులు తీర్చునైనా, గృహం కట్టునైనా, రేకి తీసి స్లాబ్ వేసేనాయనా, మా పంట బాగా పండించినాయనా, ఆడపిల్ల నీవునైనా, మగపిల్లడు నీవునైనా, మా అమ్మాయికి మంచి భర్తనమని ప్రార్థన చేయమండి. 10 లక్షలు ఇస్తేనే ఆయన ఏం చేస్తాడంటండి?
10 లక్షలు ఇస్తే మంచి సంబంధం చేసేస్తారంటండి. అయ్యో నా దగ్గర 10 లక్షలు ఉంటే మా అమ్మాయికి చాలా మంచి వివాహం చేసేద్దాను కదా అనుకుంటారు. కానీ ఏమడగరంటే దేవుడిని, అయ్యా మంచి భర్తను నా కుమార్తెకి ఇవ్వు నాయన. నా బిడ్డలు చదువు పోవాలని ప్రార్థన చేస్తారు, కానీ మా బిడ్డల జ్ఞానాన్ని తండ్రి నీ పాదాల దగ్గర ఎదగాలనైనా సమయంలాగా బాల్యం నుంచి నీ జ్ఞానాన్ని తెలుసుకునేవారుగా, నీ చిత్తంలో నీ ఇష్టంలో ఎదిగేవారుగా, యోసేపులాగా నీతిమంతులుగా మా బిడ్డలు ఉన్నట్లు ఆశీర్వదించమని దేవుడిని అడగరు. ఎందుకంటే ఆశీర్వాదము ఎలా వస్తుందంటే దేవుడు ఎక్కడుంటే అక్కడ వస్తుంది. మరి బైబిల్లో మనము అబ్రహాము కుమారుడైన ఇస్సాకును మనం చూసినప్పుడు, మరి అబ్రహాము తర్వాత ఇస్సాకు బయలుదేరిన తర్వాత ఇస్సాకుకి దేవుడు చెప్తున్నాడు 26వ అధ్యాయము మరి 2, 3 లేకపోతే 4, 5 వచనాల్లో మనం చూస్తే ఆదికాండం, ఇదిగో ఇస్సాకు నేను నీకు తోడుగా ఉన్నాను, నీ తండ్రికి చేసిన వాగ్దానాన్ని నీ పక్షాన్ని నిరుత్తింపు చేసి నిన్ను గొప్పవాణి చేసి దీవెనకరంగా మారుస్తాను. మరి ఆ ఇస్సాకు బయలుదేరి వెళ్తూ ఉండగా, ఆ ఇస్సాకు నడుస్తూ ఉండగా, ఆ ఇస్సాకు జీవిస్తున్న సమయంలో మనం చూస్తే అనేక మంది ఇస్సాకుకు విరోధంగా, ఇస్సాకును పాడు చేసేవారుగా, ఇస్సాకును నాశనం చేసేవారుగా అనేక మంది కనపడుతూ ఉన్నారు. కష్టపడుతున్నాడు, పాడు చేస్తున్నారు, కష్టపడుతున్నాడు, పాడు చేస్తున్నారు, కష్టపడుతున్నాడు, పాడు చేస్తున్నాడు. కానీ దేవుడు చెప్తున్నాడు, మరి శత్రు దేశంలో 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా పంట కోసాడంటండి. కారణం ఏంటి? ఇస్సాకు తెలివైనవాడా? జ్ఞానం కలిగినవాడా? ఇస్సాకు ఏమైనా బలం కలిగినవాడా అని మనం చూస్తే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇస్సాకుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవాతి దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి గల కారణం ఇస్సాకు 24వ అధ్యాయము మరి ఆదికాండము 66, 67 వచనాలు మనం చూస్తున్నప్పుడు ప్రతి సందవేళ ఎక్కడికి వెళ్తున్నాడండి? ధ్యానం చేసుకున్నాడని దేవుడి దగ్గరికి వెళ్తున్నాడండి. ప్రార్థనా సమయాన్ని దేవుడి దగ్గర గడుపుతున్నాడంట. ఇవాళ మనం ఏం చేస్తామంటే దేవుడి పాదాలు విడిచిపెడతాం, లోక సంబంధమైన వాటి కోసం ప్రయాణం చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాలు పట్టుకుంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాలు వెతుక్కుంటావో, దేవుని మార్గాన్ని వెతుక్కుంటావో, దేవుని వాక్యంలో ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన జీవితాన్ని బ్రతకాలని నువ్వు ఆశపడి దాన్ని వెతుకుని దాని ప్రకారంగా నువ్వు జీవిస్తావో, ఆ రోజున దేవుడు చెప్తున్నాడు, నువ్వు 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలిస్తావు. ఆకు వాడకు ఫలమిచ్చే చెట్టుగా నువ్వు ఉంటావు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి పాదాలు విడిచిపెడతాం, లోక సంబంధమైన జీవితం కోసము, లోకము కోసము ప్రయాణం చేసేవారిగా ఉంటాం. ఇవాళ మనకి అన్నయ్య గారు మీ అందరికీ తెలుసు. మరి ఇవాళ అన్నయ్య గారి సేవను దేవుడు ఆశీర్వదించి విస్తరింపజేసి దీవింపజేసి నలుపక్కలకి మరి దాన్ని మరి విస్తరింపజేసి అనేకమైన కష్టాలు, ఇస్సాకు వచ్చినట్లుగా ఆయనకి అనేకమైన కష్టాలు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అవమానాలు. మరి ఎవరు ఆశించారు? అన్నయ్య గారు ఏమన్నా జ్ఞానం కలిగిన వాడా? అన్నయ్య గారు ఏమన్నా తెలివైన వాడా? లేకపోతే అన్నయ్య గారు ఏమన్నా మరి మంచి ట్రైనింగ్ తీసుకున్నారా? మంచి వాక్యాన్ని బాగా చెప్పే శక్తిమంతుడా అని మనం చూసినప్పుడు మనకు ఒకే ఒక క్వశ్చన్ కనపడుతుంది, అన్నయ్య గారికి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు అన్నయ్య గారికి అనేకమైన ఆటంకాలు వచ్చినాయి, అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, అనేకమైన శోధనలు వచ్చినాయి. ఇస్సాకు బావులు ఏ విధంగా పూడుస్తూ ప్రారంభించారో అన్నయ్య గారు నడుస్తున్న ప్రతి ప్రాంతంలోని రకరకాలైన అల్లర్లు, రకరకాలైన అవమానాలు. మరి ఇవాళ దేవుడు ఆయన అంతగా విశ్రమింపజేస్తానికి, అంతగా దీవింపజేస్తానికి, అంతగా వర్ధిల్లింపజేస్తానికి అతనేమైనా తెలివైన వాడంటే ఆయన ఏం చేస్తున్నారంటే దేవుడు పాదాలు పట్టుకుని ప్రార్థన చేసేవాడిగా. ఇవాళ నా ముఖాన్ని మీ ముఖాన్ని ప్రార్థన పిలిచేవాడు ఎవడు లేడండి. ఆయన మాట్లాడుతుంటే అర్థం కావట్లేదండి. ఆయన మాట్లాడుతుంటే వాక్యం చెప్తుంటే ప్రజెంట్ ఉన్న ఆయన గొంతుకున్న పరిస్థితికి ఎదడవాడికి అర్థం కనబరుస్తుంది. కానీ ఇవాళతో కూడా మనం చూస్తే నెల్లాళ్ళైన అన్నయ్య గారి బుక్లో డేట్లు ఖాళీ ఉండవండి. నెల్లాళ్ళైనా నెల 15 రోజులైనా ఖాళీగా ఉండవు. నాలాంటి వాడు గొంతు చించుకుని ఎంత చెప్పుకున్నా నాలాంటి వాడిని ప్రార్థనకు పిలిచేవాడు ఎవడో ఉన్నాడు. కానీ ఆయన్ని పిలవడానికి గల కారణము ఆయనకి ఎవరు తోడుగా ఉన్నారండి? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, నీ ముందు రూపించబడ్డ ఏ విధమైన ఆయుధము వర్ధిల్లదు. ఎవరు కాపాడతారండి? దేవుడే కాపాడతాడండి. అందుకని ఒకసారి సతీష్ కుమార్ గారు చెప్పారు, అనేకమైన అవమానాలు వస్తాయి. ఒక గుర్రాన్ని తీసుకెళ్ళి ఒకడు ఏం చేశాడండి, గోతులో పాడేసి ఇసుకేత్తం ప్రారంభించాడండి, దాన్ని పూర్తి చేస్తాను కప్పెడతానికి.
పాపం సతీష్ కుమార్ గారికి కూడా చాలా అవమానాలు, చాలా కష్టాలు, చాలా ఇబ్బందులు. ఆయన్ని కూడా రకరకాలుగా యూట్యూబ్లో అలర్ చేస్తూ ఉంటారు. మరొకసారి ఆయన చెప్పుకొచ్చారు, ఒకడు గుర్రాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడంటండి, గోతులో పాడేసాడంటండి, ఇసుకేస్తా ఉన్నాడంటండి. ఏమైనా సరే ఈ గుర్రాన్ని పూడ్చేద్దాం, ఈ గుర్రాన్ని కప్పెట్టేద్దాం అని చెప్పి ఏమైనా సరే అని చెప్పి ఇసుకేస్తా ఉన్నాడంటండి. గుర్రం ఎలా అంటుందండి, అన్నప్పుడల్లా ఇసుక కింద పడిపోతుందంటండి, దాని మీద నిలబడుతుందంట. వాళ్ళు వేస్తున్న మట్టిలోంచే ఆ గుర్రం బయటకు వచ్చి, అందుకని చాలా రాలీల వెనకాల ఆటల వెనకాల మనం చూసినప్పుడు అక్కడ రాయబడి ఉంటుంది, నీ ఏడిపే నాకు ఎదుగుదల. ఏం ఎదుగుదలంటండి? నీ ఏడిపే. కారణం ఏంటి? మరి ఉన్నవాళ్ళు సేవకులు కాదా, ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళు కాదా, ఉన్నవాళ్ళు దేవుడు కాదా, లేకపోతే వాళ్ళకి వాక్యం రాదా, వాళ్ళకి తెలియదా అన్నప్పుడు సంఖ్యాకాండంలో ఒకటి జరిగిందండి. సంఖ్యాకాండంలో ఒక విషయం జరిగింది, మీకు చెప్తాను నేను. ఒకసారి అహరోను మీద, మోషే మీద మరి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తాం ప్రారంభించారండి. చాలా అవమానపరుస్తూ ప్రారంభించారు. అహరోను మీద దెబ్బలాడటం ప్రారంభించారు. అలాగే మరి మోషే మీద దెబ్బలాడుతూ, సణుగుతూ, మరి అనేక రకాలుగా వాళ్ళని అవమానపరుస్తూ, మేము కూడా గొప్ప వాళ్ళము, మాకు కూడా తెలుసు, మాకు అంతా వచ్చన్నారంటండి. దేవుడు అన్నాడంట, ఒరే అబ్బాయి, అతి పరిశుద్ధ స్థలంలోకి దేవుడు మందసం ఉన్న కాడికి 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలకు సంబంధించిన వాటిని 12 కర్రలు మీద ఏం రాయమంటారండి, వాళ్ళ వంశపు వారి యొక్క పేర్లు రాసి ఎక్కడ తీసుకొస్తారండి, మరి దేవుని యొక్క మందసం దగ్గరికి తీసుకురా, రాత్రంతా దేవుడి దగ్గర ఉంచు, నేను మాట్లాడతానని చెప్పాడండి భగవంతుడు. ఏం చేశాడండి భగవంతుడు? చూడడం ఒకసారి సంఖ్యాకాండం 17వ అధ్యాయం 7-8 వచనాలు చదవండి. సంఖ్యాకాండం. అహరోను కర్రయు వారి కర్రల మధ్య ఉండెను. వారి కర్రల మధ్య ఉండెను. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్లి చూడగా లేవి కుటుంబముదైన అహరోను కర్ర చిగిర్చి ఉండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. దేవుని స్తోత్రం. అక్కడికి వెళ్తానికి ఎన్ని పెట్టారండి? 12 కర్రలు పట్టుకెళ్ళి దేవుడి మందిరంలో పెట్టారంటండి. వాళ్ళందరూ అంటున్నారంటండి, మోషే మీద చదువుతున్నారంటండి, వాళ్ళందరూ కూడా అహరోను మీద చదువుతున్నారంటండి. వాళ్ళు అంటున్నారంట, మాకు వాక్యం వచ్చు, ప్రార్థన వచ్చు, మేము అలాంటి వాళ్ళం ఇలాంటి వాళ్ళం, మాకు ఇది తెలుసు అది తెలుసు అని చాలా బాగా విమర్శిస్తున్నారంటండి. కానీ అందులో మనం చూస్తున్నప్పుడు అహరోను కర్ర ఒక్కటి మాత్రమే ఏమైందంట? చిగిర్చిందంటండి. కర్రకు ఆకులు వచ్చినండి. మరి ఆ కర్రకేమన్నా మరి జీవం ఉందండి? ఏమీ లేదు. ఆ కర్రకి ఎండిపోయిన కర్ర. ఆ ఎండిపోయిన కర్రకి ఎవరు తోడుగా ఉన్నారండి? ఇలా దేవాది దేవుడు తోడుగా. మనం అనుకుంటూ ఉంటాం మన జీవితంలో ఎండిపోయిన స్థితిలో ఉన్నాం, మన జీవితంలో చిగుర్లు కనపడతాయా, మన జీవితంలో ఆశీర్వాదం కనపడుతుందా? ఒకప్పుడు అన్నయ్య గారిని చూస్తే అదే విధంగా దేవుడి సన్నిధికి ఒక ఎండిపోయిన స్థితిలో, ఒక ఎండిపోయిన కర్ర మనం చూస్తే ఎక్కడ ఉంటుందండి? మన గుమ్మాల్లో మూలన, ఆటల మూటల ఈట్ల మూలన ఉంటుందండి. దేనికి? పిల్లల్ని కొడటానికి, లేకపోతే కుక్కలను కొడటానికి, ఏదైనా వస్తే తవ్వటానికి మనం ఆ మూలన ఈ మూల పెడతాం. పనికి రాకుండా ఒక మూలన పెడతాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడైతే దేవుడి సన్నిధిలోకి నీవు వస్తావో, దేవుడి కటాక్షం నీకుంటుందో, దేవుడు తోడు నీకుంటుందో, వాళ్ళందరినీ మనం చూస్తే 17వ అధ్యాయం చూసాం కదండి, 16వ అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళందరి మీద దేవుడు కోపగించి వాళ్ళని నశింపు చేస్తున్నప్పుడు మోషే అహరోనులు ఇద్దరు కూడా సాగిలిపడి ప్రార్థన చేస్తున్నాడు, నాయనా ఆ ప్రజలను క్షమించు నాయన. క్షమించే మనసు కలిగిన వారిగా, ప్రేమించే మనసు కలిగిన వారిగా, దేవుడికి లోబడేవారిగా వారిద్దరూ ఎప్పుడైతే ఉంటా ఉన్నారో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఈ ఎండిపోయిన కర్ర చిగుర్తం ప్రారంభించింది. అది ఏం చేస్తుందంటండి? చిగురులతో సరిపెట్టుకోలేదంటండి, మంచి మంచి పువ్వులు పోతం ప్రారంభించిందంటండి. సువాసన భరితమైన పువ్వులు పోస్తం ప్రారంభించిందంటండి. అందుకని చెప్పాడు దేవుడు, అహరోను అంగీమే కార్చబడ్డ పరిమళ తైలం వలె మీరు ఉంటారు.
అనేక మందికి సువాసన భరితంగా, అనేక మందికి ఆశీర్వాద భరితంగా, అనేక మందికి దీవెన భరితంగా, అనేక మందికి మహిమకరమైన జీవితాన్ని జీవించేలాగా దేవుడు చెప్తున్నాడు. ఆ ఎండిపోయిన కర్రని చిగురుతమే కాకుండా దేవుడు పువ్వులు పూయించేలాగా, ఇవాళ మనం దేవుడి దగ్గర చిగర్చాలి, దేవుడి దగ్గర ఆశించబడ మనం అనుకుంటూ ఉంటాం 1,00,000 రూపాయలు ఉంటే. అందుకని నేను అనేకమైన సాక్ష్యం చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను, మేము దేవుడి సన్నిధి దగ్గరికి వచ్చేవాడికి కట్టుకుంటానికి బట్ట లేకుండా, తినటానికి తిండి లేకుండా, ఎలాంటి ఆధారము లేకుండా ఇక్కడ మేము దేవుడి సన్నిధిలో మేము నిలబడ్డాం. మేము మా తాతల నాటిది కానీ, వాళ్ళది కానీ, వీళ్ళది కానీ ఎక్కడ ఒక్క రూపాయి పట్టుకోకుండా దేవుడి సన్నిధికి మేము వచ్చాం. ఇవాళ మేము ఏది చూస్తున్నా, ఏది ఆశించబడినా, ఏ స్థితిలో ఉన్నా దాని అంతటికీ కారణము దేవుడు. దానికి గల కారణం ఏంటని మనం చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే అన్నయ్య గారు దేవుడి సన్నిధిలో మరి నమ్మకంగా, నీతిగా, యథార్థంగా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని వైపుకు చూసేవారిగా. అందుకని దావీదు 23వ కీర్తనలో అంటాడు, ఎన్ని భయాలు నాకు వచ్చినా, ఎలాంటి ఆపదలు నాకు వచ్చినా నేను ఎవరికి చూస్తానండి? దేవుడి వైపు చూసేవాడిగా ఉంటాను. దేవుడి పాదాలు పట్టుకునేవాడిగా ఉంటాను. నేను దేవుణ్ణి ఆరాధించేవాడిగా నేను ఉంటాను. ఇవాళ దేవుడి సొంత మనం ఉన్నాం, కానీ ఎలా ఉన్నామంటే దేవుని యందు నిరీక్షణ గలవారిగా మనం ఉండలేకపోతున్నామండి. దేవుని మీద నమ్మకం గలవారిగా మనం ఉండలేకపోతున్నాం. దేవుడు చెప్తున్నాడు, ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే ఆయన విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన మార్గంలో నడుస్తారో పాప జీవితాన్ని విడిచిపెడతారో. అందుకని అంటాడు, ఎక్కడ మనం ఇందాక చదువుకున్నాం కదా, 11వ అధ్యాయంలో మనం చదువుకున్న 21వ వచనంలో, మత్తయి సువార్తలో కొరాకి ఏంటండి ఆ రాజ్యంతో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీ మధ్యన చేసిన అద్భుతాలు మరి శూరు ఆ దేశంలో చేస్తుంటే వాళ్ళు ఈ పాటికి గోని పట్ట కట్టుకుని ఏం పొందురంటండి? చాలా అద్భుతాలు చేశాడండి దేవుడు, చాలా గొప్ప కార్యాలు చేశాడండి, చాలా మేలు చేశాడండి. కానీ మారు మనసు లేని వారిగా ఇవాళ చాలామంది క్రైస్తవ జీవితంలో మనం చూస్తే ఎంతకాలం చూసినా దేవుని దగ్గర ఒక అద్భుతం కోసము, దేవుని దగ్గర ఒక సూచక్రియ కోసము, దేవుని దగ్గర మరి ఏదైనా మనం ఆర్థికంగా బాగుపడటం కోసము, దేవుడి దగ్గర దేనికంటే మన జీవితాలు కట్టబడటం కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ మారు మనసు పొందే ప్రయత్నం. అందుకని దేవుడు చెప్తున్నాడు, ఇదిగో మీకు చేసిన అద్భుతాలు వారి మధ్యలో నుంచి చేస్తుంటే వారి పాటికి గోని పట్ట కట్టుకుని మారు మనసు పొంది ఉపవాసం ఉండి దేవుడి దగ్గర ప్రార్థన చేసేవారిగా ఉంది. కానీ ఇంకా మారు మనసు లేని జీవితం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి నువ్వు వస్తావో, నీ ఎండిన స్థితిలో, నీ పాడైపోయిన స్థితిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నమ్మకంగా, నీతిగా, దేవుడు కోరుకున్న ప్రకారంగా నువ్వు బ్రతుకుతావో, దేవుడు చెప్తున్నాడు, నువ్వు చిగురుస్తావు, రెండోదిగా పువ్వులు పోస్తావు, మూడవదిగా బాదం కాయలు కాసిందంటండి. ఏం కాయలు కాసిందంటండి? ఇవాళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారని మీకు చెప్తారు, రోజు 3 బాదం పప్పులు తిన్నాయన. ఏంటంటావు? ఇవాళ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్తారు, రోజు 3 బాదం పప్పులు నానబెట్టుకుని పొద్దున్నే తిన్నాయన. దేనికండి అయ్యా? చాలా ఈ భూలోకంలో చాలా బలమైన ఆహారాల్లో బాదం గింజ ఒకటి. దేవుడు చెప్తున్నాడు, అహరోను కర్ర చిగురుస్తమే కాకుండా, పువ్వులు పోస్తమే కాకుండా బలమైన ఆహారాన్ని ఇచ్చేదానిగా, దేవుని సన్నిధిలో అనేక మంది ముందు బలముగా వాడబడే ఒక మరి సాధనముగా ఉపయోగపడే విధంగా. ఇలా ఎప్పుడైతే దేవుని నువ్వు నమ్మగలుగుతావో, విశ్వసించగలుగుతావో, దేవుని యొక్క పాదాలను పట్టుకోగలుగుతావో, దేవుడి సన్నిధికి నువ్వు రాగలుగుతావో, వస్తే సరిపోదండి. ఏం చేయాలంట? ఆయన వాక్యాన్ని వినాలంట. అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, 105లో దావీదు మహారాజు అంటున్నాడు, అయ్యా నీ వాక్యము నా పాదాలకు దీపము, అది నాకు మార్గాన్ని చూపిస్తుంది, నా మార్గాన్ని సరళింపజేస్తుంది, అది నాకు దారి చూపిందో, నేను గోతులో పడిపోకుండా, నేను నాశనం అయిపోకుండా, నేను ఎక్కడా పడిపోకుండా, నాకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అది నాకు మార్గాన్ని చూపించే విధంగా ఉంది. ఒకప్పుడు దేవుడు అగ్ని స్తంభంగా ఉన్నాడు, మేఘస్తంభంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు, వాక్య రూపముని మీ మధ్యన సంచారం చేస్తున్నాను. ఎవడైతే వాక్యాన్ని నమ్ముతాడో, ఇలా అక్కడేదో జరుగుతుందంటే నమ్ముతాం, ఎక్కడేదో జరుగుతుందంటే నమ్ముతాం, 3 వారాలు వస్తే నమ్ముతాం, 5 వారాలు వస్తే నమ్ముతాం, తైలం పట్టుకెళ్తే నమ్ముతాం, మట్టి పట్టుకెళ్తానని నమ్ముతాం, అన్నీ నమ్ముతామండి. ఏమి నమ్మా? వాక్యాన్ని.
అందుకని దేవుడు చెప్తున్నాడు, మత్తయి సువార్త 1:21-22 దేవుడు చెప్తున్నాడు, ఇమ్మానుయేలు అనగా భాషాంతరము నేను మీకు తోడై ఉంటాను. దేని కొరకంటే ఈ లోకంలో పాపం నుంచి శాపం నుంచి నిన్ను విమోచిస్తానికి నీ దేవుడు క్రైదనముగా ఈ లోకానికి వచ్చాడు. ఇమ్మానుయేలు అనగా దేవుడు చెప్తున్నాడు, భాషాంతరము నీకు నేను తోడుగా ఉంటాను. దేనికి? బిల్డింగులు కట్టుకుంటానకా, చర్చిలు కడతానకా, పొలాలు కొనుక్కుంటానకా? అందుకని భగవంతుడు చెప్తున్నాడు ఏముందండి, మరి రాకడ సమీపిస్తూ ఉంది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యం చేరాలి మనం. దేవుడు దేనికి తోడుగా ఉంటాడో, దేనికి సాకారిగా ఉంటాడో, ఇమ్మానుయేలు అనగా దేనికి తోడని మనం చూసినప్పుడు దేవాదేవుడు చెప్తున్నాడు, నిన్ను పాపంలో పడకుండా పాపము నుంచి విమోచించి రక్షించేవాడుగా దేవుడు ఉంటాడు. ఎప్పుడైతే దేవుని వంక చూసే శక్తి నీకు ఉంటుందో, దేవుడు పాదాలను నమ్మగలిగే శక్తి నీకు ఉంటుందో, అనేకమైన కష్టాలు రావచ్చు, ఇస్సాకు వచ్చినట్టు అనేకమైన ఇబ్బందులు రావచ్చు. ఆ ఇబ్బందుల నుంచి అందుకని దేవుడు చెప్పాడు, వరదలు వస్తాయి, గాలి వస్తుంది, తుఫాను వస్తుంది, కానీ క్రీస్తు అనే బండపై కట్టబడ్డ కుటుంబము కదల్చబడదు, విడవబడదని దేవుడు చెప్తున్నాడు. మనల్ని వదిలిపెట్టేసే దేవుడు కాదు మన దేవుడు. మరి లోకానికి అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు వచ్చినప్పుడు నోవాహుతో చెప్తున్నాడు దేవుడు, నోవాహు నీ కుటుంబానికి ఒక రక్షణ నామమును ఏర్పాటు చేయి, నీ కుటుంబాన్ని నేను రక్షించబోతున్నాను. అంతమందిలో దేవుడు నోవాహుకు తోడుగా ఉంటా ఉన్నాడు. నోవాహుకు దేవుడు సాకారంగా ఉంటా ఉన్నాడు. అనేక మంది నశించిపోతున్నారు, అనేక మంది పాడైపోతున్నారు, అనేక మంది పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దేవుడు చెప్తున్నాడు నోవాహు. కారణం ఏంటంటే నోవాహు దేవుడి సన్నిధిలో నిందారహితుడిగా ఉన్నాడు. నోవాహు దేవుడి సన్నిధిలో యథార్థవంతుడిగా ఉన్నాడు, నీతిమంతుడిగా ఉన్నాడు, నమ్మకస్తుడిగా ఉన్నాడు, విశ్వాసము కలిగిన వాడిగా ఉన్నాడు. ఇవాళ మనం ఏం చేస్తున్నామంటే దేవుడి దగ్గర ఇంకెంతకాలం ఉన్నా లోక సంబంధమైన ప్రార్థన చేసేవారుగా, లోక సంబంధమైన ఈవుల కొరకు ప్రార్థన చేసేవారుగా, కష్టం రాగానే ఇబ్బంది రాగానే ఎలీషా ఒక శిష్యుల్లాగా మరి కంగారు పడిపోయేవారుగా, ఎవరు వంక చూడలేకపోతున్నాం అంటే దేవుడు వంక చూడలేకపోతున్నాం. మన మనోనేత్రాలు దేంతో కప్పబడుతున్నాయంటే అంధకార దురాత్మ శక్తులు మన మనోనేత్రాలని కప్పివేస్తూ ఉన్నాయి. దేవుణ్ణి చూడకుండా మనకి అడ్డుపొరలు కప్పుతూ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే నువ్వు అది తెలుసుకుని దేవుని మార్గంలోకి నువ్వు వస్తావో, ఇలా దావీదుని మనం చూసినప్పుడు చాలామందికి మనకు అనిపిస్తూ ఉంటుంది, దావీదుని చాలా బాగా దేవుడు హెచ్చించాడు. 1 సమూయేలు గ్రంథం 18-14-15 మనం చూస్తే అతని యొక్క సుబుద్ధిని బట్టి, అతని యొక్క నడకని బట్టి, అతని యొక్క విధానాన్ని బట్టి, దేవుడు అతనికి తోడుగా ఉన్న విధానాన్ని బట్టి దావీదు దినదినాభివృద్ధి, రోజు రోజుకి అభివృద్ధి పొందేవాడిగా ఉన్నాడు. దావీదుకు ఒకవేళ చాలా బలం ఉందా? మరి దావీదుకు చాలా శక్తి ఉందా? మరి దావీదు బాగా యుద్ధశూరుడు అని మనం చూస్తున్నప్పుడు దావీదుకి ఎవరు తోడుగా ఉన్నారంటే దేవాది దేవుడు తోడుగా ఉన్నాడు. ఈ లోకంలో ఆయన సహాయం మనకు లేకుండా, ఆయన తోడు మనకు లేకుండా మన జీవితంలో మన ఆశీర్వాదం చూడగలమా? మరి సోదోముని, మరి ఎవరిని, అబ్రహాము తమ్ముడిని లోతు యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు మరి లోతు దగ్గర విస్తారమైన ఆస్తి ఉంది, లోతు దగ్గర సంతానం ఉన్నారు, లోతు భార్య, అందరూ కూడా అన్ని విధాలుగా కూడా లోతు ఆశీర్వదించబడ్డవాడిగా, దీవించబడ్డవాడిగా లోతు మనకు కనపడతాడు. కానీ సొదొమ గొమొర్రాలో ఏమి లేదని చూసినప్పుడు మనము మరి ఆ అబ్రహాం ఏం చేస్తాడంటే నిత్యము మమ్మీల దగ్గర బలిపీఠం కట్టుకుని ప్రార్థన చేసేవాడిగా అబ్రహాం కనబడితే లోతు ఏం చేస్తున్నాడంటే సొదొమ గొమొర్రాలో మరి ఏంటంటే ఆ రచ్చబండ మీద కూర్చుని తీర్పులు తీర్చేవాడిగా ఉన్నాడంటండి. ఎవరి పాదాలు విడిచిపెట్టాడు? దేవుని యొక్క పాదాలు విడిచిపెట్టాడు. యెహోవా ఆశీర్వదించిన తోటలా ఉందనుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోతే నేను బాగుంటాను, అక్కడికి వెళ్ళిపోతే నా జీవితం బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోతే నా పిల్లల జీవితం బాగుంటుంది, అక్కడికి వెళ్ళిపోతే నేను హెచ్చించబడిపోతాను, అక్కడికి వెళ్ళిపోతే నేను ఆస్తి సంపాదించుకుంటాను అనుకున్నాడు అండి లోతు. ఆ ప్రాంతంలో ఎవరున్నారంటండి? మరి 13-13లో మనం చూస్తే యెహోవా దృష్టికి ద్రోహులను, అసహ్యులను,
యెహోవా దృష్టికి హేయమైన కార్యాలు చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారంటే సొదొమ గొమొర్రాలో ఉన్నారంటండి. ఆ ప్రాంతం అంటే దేవుడికి చాలా మరి ఇష్టం లేని స్థితి. కానీ లోతు అనుకుంటా ఉన్నాడు, అక్కడికి వెళ్ళిపోయి నేను బాగుపడిపోతాను. ఒక రోజున లోతు ఆస్తి పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, భార్యను పోగొట్టుకున్నాడు, సమస్తాన్ని పోగొట్టుకుని ఒక భ్రష్టుడిగా ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయాడు. దానికి గల కారణము లోతు దేవుని యొక్క పాదాలు విడిచిపెట్టేశాడు. మరి దేవుడు తోడు నీకు లేకపోతే ఉంటే సరిపోద్దా? మరి దేవుడి దగ్గర మనం ఉంటే సరిపోద్దా అంటే దేవుడు చెప్తున్నాడు ఆయన తోడు మనకు కావాలి. అందుకని యేసు ప్రభువు వారి శిష్యులు మనం చూస్తున్నప్పుడు 3.5 సంవత్సరాలు మరి దేవుడి దగ్గర ఉన్నారు, దేవుడితో పాటు నడిచారు, దేవుడితో పాటు తిరిగారు, అనేకమైన కార్యాలు చేశారు, అనేకమైన కార్యాలు చూశారు, దేవుడి దగ్గర అనేకమైన సూచక్రియలు చూశారు, వాళ్ళు కూడా ప్రార్థన చేసి అనేకమైన కార్యాలు చేశారు. కానీ యేసు ప్రభువు వారిని సిలువేయగానే యేసు ప్రభువు వారి శిష్యులందరూ కూడా చెల్లాచెదరైపోయినట్లుగా, యేసు ప్రభువు వారి శిష్యులందరూ కూడా నలుపక్కలకి వెళ్ళిపోయినట్లుగా మళ్ళీ మనం చూస్తే యోహాను సువార్త 27వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు, యోహాను వీళ్ళందరూ కూడా మళ్ళీ వెళ్ళిపోయి ఏం పట్టుకుంటూ ఉన్నారండి? చేపలు పట్టుకునేవారుగా మళ్ళీ వెళ్ళిపోయి యథాప్రకారంగా పాత జీవితంలోకి వెళ్ళిపోయేవారుగా ఉన్నారంటండి. కానీ ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా పెంతుకొస్తున్నాన్న దేవుని మందిరంలో చేరి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మ యొక్క శక్తి పొందుకున్నారు, ఆ తర్వాత భూమిని తల్లకిందులు చేసే గొప్ప సువార్తికులుగా. కారణం ఏంటంటే అప్పుడు దాకా ఏం లేదంటే వారు దేవుడి దగ్గర ఉన్నారు కానీ దేవుడు తోడలేదు. ఎప్పుడైతే వారు మారు మనసు పొంది కన్నీరు కార్చి దేవుడి దగ్గర ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఏ పేతురు అయితే యేసుని చూసి తెలియదని చెప్తున్నాడో, ఏ పేతురు అయితే యేసు నాకు తెలియదని ముమ్మారు అబద్ధమాడుతూ ఉన్నాడో, అదే పేతురు యూదుల మధ్యన అనేక మందిల మధ్యన మరి దేవుని యొక్క సువార్తనే బలముగా ప్రకటించిన వాడిగా, ప్రాణాన్ని లెక్క చేయని వాడిగా, అనేకమైన కార్యాలు చేసిన వాడిగా, అనేకమైన సూచక్రియలు చేసిన వాడిగా, అనేకమైన మహత్కార్యాలు చేసిన వాడిగా, దేవుడి నామాన్ని నలుపక్కలకి విస్తరింపు చేసిన వాడిగా వారి శిష్యులందరూ మనకు కనపడుతూ ఉంటారు. కారణం ఏంటంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క తోడు వారికి ఎప్పుడైతే రావడం ప్రారంభించిందో వారిలో ఉన్న పిరికితనం అంతా. అభిషేకం లేదా? మత్తయి సువార్త ఎక్కడ కనపడుతుందండి? 11-12 వచనాల్లో వారు అభిషేకించబడినట్లుగా మనకే కనపడుతుంది. వాళ్ళ సేవకులు కాదా అంటే వాళ్ళు సేవకులే కానీ నామకాల జీవితాన్ని జీవిస్తూ ఉన్నారో, క్రీస్తుతో పాటు తిరుగుతూ ఉన్నారో, క్రీస్తుతో పాటు నడుస్తూ ఉన్నారో, రోజులు మాత్రము గడుపుకునేవారుగా వాళ్ళు కనపడుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మరణం అనంతరము వారు అపోస్తుల కార్యాలు మనం చూస్తే, ఎప్పుడైతే మరి పెంతుకొస్తున్న దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాడో ఎడతెగక ప్రార్థన చేశారంటండి. రాత్రంతా దేవుడి సన్నిధిలో ఉండి ఎడతెగక వారు ఎప్పుడైతే ప్రార్థన చేయడం ప్రారంభించారో అప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద దిగి రావటం ప్రారంభించింది. అందుకని ఈ లోక యాత్రలో మనకి ఎవరు తోడు కావాలండి? దేవుని యొక్క తోడు కావాలి. ఆయన తోడు లేకుండా మనకి ఏమున్నా వ్యర్థమే. అందుకని మోషే అంటున్నాడు, అయ్యా ఈ అరణ్య ప్రాంతానికి మేము వెళ్ళాం, మేము వెళ్ళామంటే మేము ఆశీర్వదించబడ్డానికి గుర్తు చెప్తున్నాడు. చూడండి ఒకసారి చదవండి, ఎక్కడ చదువుతారు? నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనం 2-3 వచనాలు చదవండి. అందుకు ఆయన నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేసేదను అనగా మోషే నీ సన్నిధి రాని ఎడల ఇక్కడ నుండి మమ్ములను తోడుకొని పోకుము, నా ఎడలను ఈ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలనే కదా. ఎలా అంటండి? ఎలా అంట? మోషే అంటా ఉన్నాడు, అయ్యా ఈ అరణ్య ప్రాంతంలోంచి మేము వెళ్ళాలి, మేము ఆశీర్వదించబడాలి, అనేక మంది ముందు మేము ఆశీర్వాదకరంగా ఉండాలంటే నీ తోడు మాకుంటేనే తెలుస్తుంది. అందుకని మనం చదువుకున్న ఉదయకాల సమయం 121వ కీర్తనలో దేవుడు అంటాడు ఏంటండి? ఇజ్రాయేల్ని కాపాడువాడు కుణకడు నిద్రపోడు.
ఇజ్రాయేల్ని ఎప్పుడు కాపాడేవాడు, కొనకుండా నిద్రపోడు, వాళ్ళకి ఎప్పుడు క్షేమాన్ని దయచేస్తాడు, వారి చుట్టూ కోటగా ఉంటాడు, వారిని దీవించేవాడుగా దేవుడు ఉంటాడు. ఎప్పుడంటండి? ఇజ్రాయేల్ని కాపాడువాడు. ఇజ్రాయేల్ అంటే ఎవరని మనం చూసినప్పుడు దేవుడు యాకోబుని, మరి అతని పేరు తీసేసి దేవుడు చెప్పాడు, ఇదిగో యాకోబు, ఇక మీదట నువ్వు ఎలా పిలువబడతావు అంటే ఇజ్రాయేల్ అని పిలువబడతావు. ఎప్పుడు ఈ యాకోబు లోక సంబంధమైన ధనాన్ని విడిచిపెట్టి, ఈ యాకోబు లోక సంబంధమైన జీవితాన్ని విడిచిపెట్టి, ఈ లోక సంబంధమైన మరి పాప జీవితాన్ని అంతటిని విడిచిపెట్టి రాత్రంతా దేవుడి పాదాలు పట్టుకుని ప్రార్థన చేసి గోజాడి అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యాకోబు, ఇక మీదట నీ పేరు ఎలా పిలువబడుతుందని ఇజ్రాయేలు అని పిలువబడుతుంది. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు, ఎప్పుడు కూడా వాళ్ళకి తోడుగా ఉంటాడు. ఏం చేస్తాడండి? ఆయన రెక్కల కింద వాళ్ళకి ఆశ్రయాన్ని కలగజేస్తాడంట. ఏ అపాయము రాదండి, ఏ భయానికి చింతించవలసిన అవసరం లేదని దేవుడు చెప్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు వాళ్ళకి తోడుగా ఉంటాడు కాబట్టి వారు అనారోగ్యాన్ని ఎవరు స్వస్థపరుస్తారంటండి? దేవుడే స్వస్థపరుస్తాడంట. అవునా అని మనం చూస్తే మన మధ్యలో అన్నయ్య గారికి కూడా చాలా అనారోగ్యము వచ్చిందండి. కుంగిపోలేదు, భయపడిపోలేదు, చింతపడిపోలేదు. మనలాంటి వాళ్ళ దగ్గర తీసుకుని మైక్ తీసుకుని 4 సానుభూతి కబుర్లు చెప్పి నేనున్నా లేకపోయినా రేపొద్దున కొడుకుని వదలకండి, ఈ సేవ చాలా గొప్పదే, మరి దీన్ని వదలకండి, మీరు ఎప్పుడు కూడా మరి దేవుడి సన్నిధిలో ఉండండి, ఇలా చేయండి అలా చేయండి అని చెప్పలేదండి. ఎవరు రక్షిస్తారంటండి? చూడండి ఒకసారి అక్కడ 97 కీర్తనలు ఉంటుంది, 4వ వచనం కానీ చదవండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ కలుగు ఎగురు బాణములకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, నా రెక్కల కింద నీకు ఆశ్రయాన్ని ఇస్తాను. మరి పగటి వేళ కలుగు రోగాలకైనా, మరి ఇబ్బందులకైనా, కష్టాలకైనా, మరి రాత్రి వేళ కలిగే భయాలకైనా నువ్వు దడవకుండా నా రెక్కల కింద నా కేడము నాకు ఆశ్రయంగా నేను. ఎవరు నమ్మినప్పుడు, దేవుడు మనం నమ్మినప్పుడు, దేవుడి సొంత మనము నీతిగా నిజాయితీగా ఆయన వాక్యాన్ని నమ్మి విశ్వాసము మనం కలిగి ఉన్నప్పుడు అనేకమైన ఇబ్బందులు వచ్చినాయి, కష్టం వచ్చినాయి, రోగం వచ్చింది. కానీ అన్నయ్య గారు ఒకటే అనుకున్నారు, నా ప్రాణం ఉన్నంత కాలము నేను సేవ చెయ్యాలి. ఎవరి కోసం చేయాలా? వాళ్ళ కోసం చేయాలా? వీళ్ళ కోసం చేయాలా? వీళ్ళ కోసం చేయాలా? వాళ్ళ కోసం చేయాలా? ఎవరి కోసం చేయాలంటే నన్ను కేకేసిన యజమాని యందు నేను నమ్మకంగా ఉండాలి. అది ఎలాంటి పనైనా, ఎలాంటి స్థితి అయినా నేను నమ్మకంగా బ్రతికే జీవితం నాకు ఉండాలి. అందుకని చెప్పాడు, ముసలి కాలం ఉంది మీరు చిగురు వేసేవారిగా ఉంటారు. ఆయన రెక్కలు మనకు ఆశ్రయం ఇస్తాయండి. ఆయన చెప్తున్నాడు, ఎలాంటి తెగులకైనా, ఎలాంటి రోగానికైనా, ఎలాంటి చీకట్లో సంచరించు, మరి అంధకార శక్తులకైనా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎప్పుడంటే నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలను ఆశ్రయించేవాడుగా ఉంటావో. అందుకని చెప్తున్నాడు దేవుడు, ఇజ్రాయేలును కాపాడువాడు, కొనకడు, నిద్రపోడు. ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొంది, ఎప్పుడైతే యాకోబులాగా పాపలోక జీవితాన్ని విడిచిపెట్టి దేవుడి పాదాలు పట్టుకుని కన్నీరు కార్చి, అయ్యా నా బ్రతుకు జీవితం అంతా కూడా నీ పాదాల దగ్గర నమ్మకంగా బ్రతికే జీవితం నాకు దయచేయమని ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాలు పట్టుకుని బ్రతిమాలి దేవుణ్ణి అడిగి దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావో, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు, కొనకడు. మనమైనా పడుకుంటాం, మనమైనా నిద్రపోతాం. ఎవరు నిద్రపోరంటండి? మన దేవుడు నిద్రపోనవాడు అంటండి. మన చుట్టూ సైన్యంగా ఉంటాడంటండి, మనల్ని కాపుదల కాస్తూ ఉంటాడంటండి, మేఘస్తంభంగా ఉంటాడంట, అగ్నిస్తంభంగా ఉంటాడంటండి, అనునిత్యం మనకే కాపుదల కాసేవాడిగా ఉంటాడంట.
ఎప్పుడైతే నువ్వు ఆయన పాదాలను ఆశ్రయిస్తావో. కానీ మనం అలా కాకుండా ఇజ్రాయెల్ లాగా నామక క్రైస్తవుల వలె దేవుడి దగ్గర తిరుగుతూ, లోక సంబంధమైన వాటి కోసం దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ, లోక సంబంధమైన వాటి కోసమే మన మనసు పెట్టుకుని దేవుడి దగ్గర మనం అలా బ్రతికితే ఒక రోజున దేవుడు చెప్తున్నాడు, ఎడారులో మనం రాలిపోయేవారుగా ఉంటాం. కానీ నువ్వు నమ్మకంతో, విశ్వాసంతో దేవుడి దగ్గరికి, ఒక ఎండిన స్థితిలో నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఎప్పుడైతే విశ్వాసంతో ఉంటావో దేవుడు చెప్తున్నాడు, ఆ అహరోను కర్ర ఎలా చిగురిస్తుందో. ఇలా యేసన్న గారిని చూసినప్పుడు మన అందరికీ అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఎంత మంచి సేవ, ఎంత గొప్ప సేవ, ఎంత గొప్పగా వాడబడ్డారు. వాళ్ళ తల్లిదండ్రులకి ఎంటేశారు, చుట్టాల బంధువులకి ఎంటేశారు. ఎక్కడో నాలాంటి వాడి దగ్గర మరి 10 సంవత్సరాలు మరి శిష్యర్కం చేశారంటండి. ఆయన కూడా యేసన్న గారికి నమస్కారం పెట్టి పంపించేయడంటండి. ఒక్కడిగా వచ్చాడంటండి ఎండిన స్థితిలో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఆ ఎండిపోయిన కర్ర నుంచి ఏమవుతున్నాయంటండి, చిగుళ్ళు వస్తున్నాయి, పువ్వులు వస్తున్నాయి, బాదం కాయలు కాసి విస్తరించే విధంగా. ఇవాళ నమ్మగలిగిన శక్తి మనకుంటే, ఎక్కడో బైబిల్లో దావీదు కోసమో, ఎక్కడో బైబిల్లో అహరోను కోసము, ఎక్కడో బైబిల్లో మోషే కోసం తడుకునే కన్నా మన చుట్టూ అనేకమైన సాక్ష్యాలు. అపోస్తులాంటి యేసన్న గారి సాక్ష్యము గొప్ప సాక్ష్యము, దేవదాసాయి గారి సాక్ష్యము గొప్ప సాక్ష్యము, మరి సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యము గొప్ప సాక్ష్యము, భగత్ సింగ్ గారి సాక్ష్యము చాలా గొప్ప సాక్ష్యము. మరి మన మధ్యన ఉన్న మన ఆత్మీయ తండ్రి గారిని కూడా దేవుడు మరి అంతగా దేవుడు హెచ్చించాడు. మరి మనం దేవుడు వంక చూడగలుగుతున్నామా? దేవుడి వైపు చూడగలుగుతున్నామా? లేకపోతే అక్కడ 12 గోత్రాలు కూడా ఏం చేస్తున్నాయంటండి, సణుగుతూ ఉన్నారంటండి, గొణుగుతూ ఉన్నారంటండి. వాళ్ళు అంటా ఉన్నారంట, మీకే తెలుసండి, మాకు తెలీదా, మాకు అంతా తెలుసు అన్నారంటండి. దేవుడు ఆ 12 గోత్రాల మధ్యన అహరోను గోత్రాన్ని దేవుడు పైకెత్తుతూ ఉన్నాడు. అందుకని దావీదుకి దేవుడు చెప్పాడు, ఇదిగో నీ శత్రువుల మధ్య నీకు తలంటి భోజనాన్ని నేను ఏర్పాటు చేస్తాను. నీకు ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే నువ్వు దిగజారిపోయావో, ఎక్కడైతే నువ్వు కన్నీరు కారుస్తున్నావో, అక్కడే నీ సింహాసనాన్ని నేను పైకెత్తుతాను. ఇవాళ మన ఆధ్యాత్మిక స్థితిలో ఆ స్థితి మనకు రావాలంటే దేవుడి తోడు మనకే కావాలి. దేవుడి తోడు మనకు కావాలంటే నమ్ముకుంటే వస్తుందా, సన్నిధికి వెళ్తే వస్తుందా, కానుకలు ఇస్తే వస్తుందా, మరి లేకపోతే ఏమన్నా వెరైటీ ప్రార్థన చేస్తే వస్తుందా, రోజు ఒక అధ్యాయం చదివితే వస్తుందా, మరి 100 స్తుతులు చదివితే వస్తుందా? చెప్తున్నాడు దేవుడు. ఎప్పుడు వస్తుందంట? ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడిగా ఉండు. దేవుని స్తోత్రం. ఎవరుంటారండి? దేవుడు చెప్తున్నాడు, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోతూ ఉంటాడు. వాళ్ళ రాజు వారికి నాయకుడిగా ఉంటాడు. వారు గుమ్మాలను పడగొడతారు. మరి వారు ఏం చేస్తారంటే సముద్రాన్ని పాయలు చేస్తారు. వారు ఏం చేస్తారంటే అనేకమైన ఆటంకాలను ఎదురేగిస్తారు. జల ప్రళయాన్ని కూడా గెలిచేవారుగా వాళ్ళు ఉంటారు. ఎప్పుడంటే యెహోవా వాళ్ళకే తోడుగా. అందుకని చెప్తున్నాడు, వారి నాయకుడు వారి ముందున నడుస్తూ ఉన్నాడు, వాళ్ళకి సహకారిగా ఉంటా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో, ఈ యాత్రలో మనం గెలవాలి, సాతాన్ని గెలవాలి, లోకాన్ని గెలవాలి, లోక ఆశల్ని గెలగాలి. దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే ఎవరి తోడు మనకు కావాలండి? దేవుని యొక్క తోడు మనకు కావాలి. ఆయన అడగాలి. ఆయన తోడు కావాలంటే ఎలాంటి వాడుకు ఉంటాడండి? ఆయన యేసోపు మరి కరుణా కటాక్షం గల హృదయం కలిగిన వాడిగా మనకు కనపడుతున్నాడు. మరి ఇస్సాకు సహనం కలిగిన వాడిగా కనపడుతున్నాడు. మరి ఎలీషా ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా ఒక పక్కన బంధించే అవకాశాలు ఎన్నున్నా సరే మరి దేవునితో విశ్వాసపు చూపు కలిగిన వాడిగా ఎలీషా కనపడుతున్నాడు. నోవాహు దేవుడి మీద ఆనుకున్నవాడిగా, అబ్రహాము విశ్వాసమును బట్టి పునాదులు గల పట్టణం కోసము వేచించేవాడిగా మనకే కనపడుతున్నాడు. అలాంటి నిరీక్షణ, అలాంటి విశ్వాసము, అలాంటి మారు మనసు ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, దేవుడు మనకే తోడుగా ఉంటాడు. కాబట్టి దేవుడు మనందరికీ మరి సంపూర్ణమైన మారు మనసు ఇచ్చి, మరి ఆయన్ని వెంబడించే మనసునిచ్చి, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో
ప్రాకారములు పడగొట్టేవాడు మీకు ముందుగా పోతున్న వాగ్దాన ప్రకారంగా దేవుడు మన ముందు నడుస్తుండగా ఆయన మరి కనుసన్నదిలో ఆయన చేతుల కింద మనము ఎప్పుడు కూడా ఆశ్రయించబడినట్టు నడిపించబడుదుముగాక. ఆమేన్. ఐగుప్తు దేశంలో ఉండగా మాకు మాంసం ఉండేది అంటున్నారా? దేవుడు చేసిన అనేకమైన గొప్ప కార్యాలు మర్చిపోయి విశ్వాసము లేని వారిగా, అందుకని దావీదు అంటా ఉన్నాడు, నా హృదయమా, నా అంతరంగమా, యెహోవా చేసిన ఉపకారంలో నువ్వు దేన్ని మరవకు. అంధకార శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ఆయన చేసిన మేలుల్లో నువ్వు దేనిని మర్చిపోద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ మర్చిపోయేదానికి ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఒకసారి ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకో. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను మర్చిపోతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇంకా ఇజ్రాయేల్ లాగా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాల కోసం పాకులాడే వారికి ఒకవేళ నువ్వు ఉన్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇజ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోవడం దేవుడు చెప్తున్నాడు. ఎలా ఉంది నీ స్థితి? దేవుడి దగ్గర ఎలా ఉంది నీ స్థితి? దేవుడు తోడు కోరుకుంటున్నావా? లేకపోతే లోతులాగా ఇది యెహోవా ఆశీర్వదించిన పొలంలా ఉందని లోకంలో ధనం వెనకాల, దేవుడికి ఇష్టం లేని లోక సంబంధమైన క్రియల వెనకాల, ఇన్ని గొప్ప కార్యాలు నీ జీవితాన్ని బాగు చేసిన దేవుడి పాదాలు విడిచిపెట్టి లోక సంబంధమైన వాటి కోసం ఒకవేళ ఇంకా ప్రార్థన చేసే విధంగా ఉంటే అడుగు దేవుణ్ణి, యేసోపు లాంటి హృదయాన్ని నాకు దయచేయండి ఆయన. అయ్యా, పాపాన్ని విడిచిపెట్టే మనస్సును నాకు దయచేయండి తండ్రి. అయ్యా, సంపూర్ణమైన మారు మనస్సును నాకు దయచేయండి ఆయన. ఎందుకంటే దేవుడు తోడు లేకుండా మనం ఏమీ చేయలేం. మరి జకరయ గ్రంథంలో మనం చూసినప్పుడు జెరుబాబెలు అనే ఒక వ్యక్తి దేవుడి దేవాలయం కట్టాలనుకున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, శక్తి వలన బలం వలన ఇది జరగదు, కానీ కేవలం దేవుని యొక్క ఆత్మ వలన ఇది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఎంతకాలము నీ శక్తి మీద నువ్వు ఆధారపడతా ఉన్నావేమో, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకుంటా ఉన్నావేమో, యెహోవాని నమ్మలేని స్థితిలో ఉంటే ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు అడుగు. యాకోబు రాత్రి అడిగినట్లుగా దేవుడు అడుగు. యాకోబు అడుగుతూ ఉన్నాడు ఆ రాత్రి, అయ్యా ఆస్తుందయ్యా, అయ్యా లోకమొద్దయ్యా, అయ్యా ఎవరు నాకు వద్దయ్యా, నువ్వు ఉంటే చాలయ్యా, నీ తోడుంటే నాకు చాలు తండ్రి, అయ్యా నన్ను కాపాడు నాయనా అని మరి యాకోబు దేవుడు పాదాలు పట్టుకునేవాడుగా కనబడుతున్నాడు. మరి నువ్వు దేవుడిని అడుగు. మరి ఎంతకాలం ధనం కోసం ప్రార్థన చేసావేమో, ఎంతకాలము లోక సంబంధమైన వాటి కోసం నువ్వు ప్రార్థన చేసావేమో, ఎంతకాలము కష్టం వచ్చినప్పుడు ఎలీషా శిష్యుడి వలె విశ్వాసం లేని చూపులో కాల్చి వస్తూ ఉన్నావేమో. ఇవాళ దేవుడిని అడుగు, అయ్యా నా మనోనేత్రాలు తెరువు నాయన. దేవుడు చెప్తున్నాడు, నా దూతలు నీకు తోడుగా ఉంటారు, ప్రాకారములు పడగొట్టి వాడిని ముందర నడుస్తూ ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. ఆయన్ని చూడలేకపోతున్నావేమో, దేవుడిని అడిగి అడిగి దేవుడిని, అయ్యా నిన్ను చూసే నేత్రాలు నాకు కావాలి తండ్రి, అయ్యా నీ తోడు నాకు కావాలి నాయన. ఇస్సాకు ఆశీర్వదించబడతానికి గల కారణం, ఇస్సాకు దీవించబడతానికి గల కారణం, ఇస్సాకు హెచ్చించబడతానికి గల కారణం దేవుడు చెప్తున్నాడు, ఇదిగో ఇస్సాకుకు దేవుడు తోడుగా ఉన్నాడు. దానికి గల కారణం ఇస్సాకు ప్రతి సందవేళ దేవుడి దగ్గర ధ్యానం చేసేవాడిగా ఉన్నాడు. అట్టి ధ్యానాత్మనమ్మని దేవుడున్నాడు. అయ్యా ఇస్సాకులాగా నీ పాదాల దగ్గర ధ్యానం చేసే మనస్సు నాకు దయచేయమని దేవుడున్నాడు.
అయ్యా సంపూర్ణమైన మారు మనస్సు నాకు దయచేయమని దేవుడిని అడుగు. అయ్యా నీ వాక్యాన్ని విని గ్రహించుకోగలిగిన ఆత్మనమ్మని దేవుడిని అడుగు. అయ్యా నీ సన్నిధిలోనైనా ఫలించే భూమిగా నిన్నట్లు సహాయం చేయమని దేవుడిని అడుగు. అయ్యా మరి మధ్యాహ్న కాల సమయంలోనైనా నీ సన్నిధి ప్రాంగణంలో ప్రభువా నీకు వందనాలు. ఎంతమంది బిడ్డలవుతానైనా మరి వారి హృదయం అనే తలుపులు తెరిచి తండ్రి, అయ్యా నీ తోడు మాకు కావాలయ్యా. నువ్వు మాలోకి రానైనా మాలో నివాసము చేయి తండ్రి. నీ ఆత్మను మా మీద కుమ్మరింప చేయనైనా ఈ లోకయాత్రలో నీ సహాయం మాకు దయచేయి తండ్రి. నీ తోడు మాకు కావాలనైనా తండ్రి అని ఎంతమంది బిడ్డలతో అడుగుతున్నారో ప్రభువా నీకు వందనాలు. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి నీకు వందనాలు. ఎవరిని గెంటి వేసే దేవుడు కాదు ప్రభువా నీకు వందనాలు. ఇదిగో నువ్వు చెప్తున్నావు కరుణా వాత్సల్యం గల దేవుడు నీ దేవుడు, క్షమించే దేవుడు, హక్కును చేర్చుకునే దేవుడు, నీ కోసము ప్రాణం పెట్టిన దేవుడు అని చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నేను ఎంతమంది బిడ్డలు అవుతాయి తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా వారి హృదయాలు నీ వైపుకి తిప్పుతూ ఉన్నారో తండ్రి, వారిలో ఉన్న భ్రష్టత్వాన్ని విడిచిపెడతా ఉన్నారో తండ్రి, ఎవరైతే మారు మనసు పొందుతున్నారో ప్రభువా నీకు వందనాలు, ఎవరైతేనైనా జక్కయ్యలాగా ప్రభువా నీకు వందనాలు తండ్రి పశ్చాత్తాపడుతున్నారో ప్రభువా నీకు వందనాలు, వాళ్ళందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి స్వామి నీకు వందనాలు. ఎందుకంటే నువ్వు చెప్తున్నావు ఇదిగో వాక్యమనే నేను ఖడ్గంతో తలుపు తడుతున్నావు, నువ్వు తీస్తావని లోపలికి వస్తాను ప్రభువా నీకు వందనాలు. బాబు ఎంతమంది బిడ్డలు అవుతే నాయన, ఎంతమంది పిల్లలు అవుతే ప్రభువా నీకు వందనాలు, ఎంతమంది అయితే ప్రభువా నేను ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా నీకు వందనాలు నీ వైపుకు చూస్తూ ఉన్నారో ప్రభువా నీకు వందనాలు. నువ్వు చెప్తున్నావు ఇదిగో జెరుబాబెలు నీ ముందు పర్వతం నిలబడదని చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. దేవాలయమును కట్టువాడిని నేను చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. అవునైనా మా దేహం అనే దేవాలయాన్ని మీరు నిర్మించండి ప్రభువా నీకు వందనాలు. పాపము లేని దేవాలయంగా ప్రభువా నీకు వందనాలు. హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే దేవాలయంగా ప్రభువా నీకు వందనాలు. ఎప్పుడునైనా నీ నామాన్ని మహిమపరిచే దేవాలయంగా నీ కోసము జీవించే ఒక దేవాలయంగా మమ్మల్ని మార్చమని తండ్రి. మరి ఎంతమంది బిడ్డలవుతానైనా ప్రార్థన చేస్తున్నారో నైనా వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చిన వారిని ఎవరిని ఉత్తి చేతులతో నువ్వు పంపవు ప్రభువా నీకు వందనాలు. ప్రతి ఒక్క హృదయము ప్రతి ఒక్క ఆలోచన ఎరిగిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. మా తలంపు పట్టుక ముందే ఎరిగిన దేవుడు ప్రభువా నీకు వందనాలు. కాబట్టి నేను ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడుతండి, వారిలో ఉన్న భయాన్ని ఆందోళన ప్రభునైనా, చీకటిని ప్రభునైనా, లోకాశలనైనా, పాపపు శక్తులనైనా, అంధకార దురాత్మ శక్తులనైనా యేసునామములో బంధించి ప్రభువా నీకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ అగ్ని దేవా నీకు వందనాలు వారి మీద కుమ్మరింప చేసి ఈ లోక యాత్రలో ప్రభువా నీకు వందనాలు. అలనాడు నాయన ఇశ్రాయేలు అయితే పాలు తేలి ప్రవచించే దేశానికి నీ తోడుతో నడిచారో ప్రభువా నీకు వందనాలు. ఎందుకంటే చెప్తున్నావు యెహోషువ ఇదిగో నీ ముందు నేనున్నానని చెప్తున్నావు ప్రభువా నీకు వందనాలు. అట్టి విధంగానైనా మా ముందుండి నువ్వు నడుస్తుండగా ప్రభువా నీకు వందనాలు. ఈ లోకంలో ఉన్న అంధకార శక్తులు జయించేవారుగా ప్రభువనైనా, పాపాన్ని జయించేవారుగా, మారు మనసు పొందిన వారుగా ఇదిగో క్రీస్తు యేసు ప్రభువు వారి యొక్క బిడ్డలాగా మేము బ్రతుకున్నట్లు నాయన మా అందరి మీద తండ్రి నీ ఆత్మాభిషేకాన్ని ప్రభువా నీకు వందనాలు. నీ అగ్ని ఆత్మల ప్రభువా నీకు వందనాలు. నీ ఆదరణకర్త అయిన ఆత్మల తండ్రి పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరింప చేసిన ఆయన ప్రతి బిడ్డతో నేను మాట్లాడి దీవించి ఆశీర్వదించి పంపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.